చదువుకుందాం అండి. 95వ కీర్తన తీద్దాం. 95వ కీర్తన క్షమించండి, 95 కాదు, 105వ కీర్తన 17 105వ కీర్తన 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను, గమనించు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మా ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున దేవా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో, ఎవరెవరు నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీ మాటల కొరకు తృష్ణ కొలిగి ఉన్నారు, వారందరికీ కావాల్సిన శ్రేష్టమైన సందేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట మాటలుంచి మీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి మీ సిలువు చాటు మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ నాతో మాతో అందరితో నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి మాట అనుగ్రహించి మాతో మాట్లాడమని బతిలాడుతున్నాం. హెస్కేల్ 2:1-2 సెలవిచ్చినట్లుగా ఆనాడు హెస్కేల్ని దేవా చక్కగా నిలబెట్టినట్టుగా ఆత్మ లోపలికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడావని, అయ్యా అనేక సంగతులు తెలియపరిచినట్లుగా మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడి మా ప్రభువా నీ కార్యములు జరిగించండి అయ్యా. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతల చీకటి అంధకార శక్తుల క్రియలు లేదా ప్రాంతంలో పూజలు అందుకున్న దేవి దేవతలు దేవుళ్ళు అనబడి ఇంకేమున్నా సరే వాటిని ప్రభావంతో నేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. వాటి ప్రభావాన్ని విసిరి దేవా ఇదిగో నిత్య నరకాన్ని విసిరి కొడుతున్నా, అక్కడ ఇప్పుడు వేస్తున్నాం లయమైపోను గాక. దేవా బలమైన నీ సన్నిధి మా మధ్య ఉండును గాక. నా చుట్టూరు మా చుట్టూరు నీవే నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కంచెగవి నీ దేవదూతలు అగ్నివంటి రథముల సైన్య సమూహాన్ని మా చుట్టూ కావచ్చు. నీవే మాతో ఉండయ్యా. నీ ఉంటే అసలు అక్కడ ఏమీ ఉండదయ్యా. దహించు అగ్నిగా మా మధ్య ఉండు అయ్యా. అగ్ని ఉండక్కడ ఏ పురుగు రాదయ్యా, ఏ విషపు అయ్యా విష కాటక సంబంధమైన రావయ్యా, ఏ క్రూర మృగాలు కూడా రావు ప్రభా. అడవిలో ఇదిగో తండ్రి కొందరు బస చేయాలంటే అగ్ని ముట్టించుకుంటారు. కారణం ఏంటంటే అగ్నిని బట్టి ఏది రాదని. దహించు అగ్ని అని యేసయ్యా మీరు మాతో ఉంటే మాకు కనపడకుండా మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిన ఏదైనా సరే ఆ పరిసర ప్రాంతాల్లో కనపడకుండా పారిపోతుంది అయ్యా యేసు నామంలో. అయ్యా నీ గొప్ప సన్నిధి ప్రభావం మా మధ్య ఉంచమని, దహించు అగ్నిగా మా మధ్య ఉండండి. నీ చిత్తంలో ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఇంటిలో దహించు అగ్నిగా మీరు దిగి వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. గొప్ప కార్యాలు జరిగించండి. నీవే చూడండి, నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నా చుట్టూరు మా చుట్టూ నీ సిలువ రక్తం కంచెన వేయండి ప్రభా. మాతో మీరు నీ పక్షం వహించి నేను బలహీనుడను, ఎంత బలహీన బాగా తెలుసు. కృప మీద ఆధారపడ్డా, నీ మీద అనుకున్నాను. నువ్వు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపమని ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచు. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపది. యెషయా 57:16 నీ కృపది. మత్తయి 10:1 7, 8, 20 నీ కృప దయచు. దేవా నీవే నాతో మాతో మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనకు కనపడుతున్న సందర్భం ఏంటంటే యోసేపు అలాగనే దేవుడు ముందుగానే ఆ వ్యక్తిని అక్కడ పంపించటం అనేది, తర్వాత సంకెళ్ళు అతని కాళ్ళను నొప్పించటం, ప్రాణాన్ని ఇనుము బాధించటం, అలాగనే యోసేపు ఏదైతే తన అన్నలకునో తల్లిదండ్రులకైనా ఏమై చెప్పాడో అది నెరవేర్చబడటానికి దేవుడు తన వంచుగా తాను తన హస్తాన్ని ఉపయోగపెట్టడం అనేది కనపడుతుంది ఇక్కడ. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నది ఏమిటో ప్రభు చిత్తంలో మనము గమనిద్దామండి. వారికంటే ముందుగా ఒకరిని పంపించాడు అన్నాడు. వాస్తవానికి దేవుని యొక్క దయా సంకల్పం అనేది బహు విచిత్రంగా ఉంటుంది. అర్థం కాని పరిస్థితి అన్నమాట. అర్థం కాకనే ఉంటుంది, కానీ అర్థవంతంగా ఉంటుంది. అది అర్థం కాకనే ఉంటుంది, కానీ దైవ దృష్టిలో అర్థవంతంగా అంటే ఒక ప్రయోజనకరమైన రీతిగా ఉంటుందని అర్థం. మీ దగ్గరికి ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కకు బాగోపోతే అక్కడ హాస్పిటల్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఇంట్లో అక్క కోసం ప్రేయర్ చేయటం, ఆ ఇంట్లో ప్రార్థన చేయటం, ఆ తర్వాత హాస్పిటల్ కాడికి వచ్చి అక్కడి నుంచి ఆ స్కానింగ్ అంటే అక్కడికి వచ్చి ఖాళీగా నేను ఎందుకు ఉండాలా, వాళ్ళు స్కానింగ్లో పోయారు కదా మందిరం పక్కనే, టౌన్ చర్చి పక్కనే, వాళ్ళు ఆ స్కానింగ్ తీసుకుంటారులే, నేను ఈ ఖాళీగా ఉంటాం ఎందుకు వెళ్ళిపోయి మందిరంలో కూర్చొని ప్రే చేసుకుందాను. ఆడకు పోగానే పొద్దున్న నుంచి ఒక అన్నయ్య అంతకుముందు మంచి ఎలక్ట్రీషియను అయితే పని చేస్తూ కింద పడ్డాడు, తలలో ప్రాబ్లం అనమాట. భార్య చనిపోయింది, ఒక్కడే కొడుకు కూతురే, మరి ఒంటరిగా ఉంటాడు, బాగా టెన్షన్ అవుతూ ఉంటాడు ఆ వ్యక్తి. గత డిసెంబర్ మాసంలో చివరి రోజుల్లో ఇప్పటికి 3-4 సార్లు బీపీ డౌన్ అయ్యి కింద పడ్డాడు. పొద్దున కూడా నాకు ఏదో తేడాగా ఉంది, నేను ఇంటికి పోయి పడుకుంటా అన్న. ఎందుకులే అన్న, ఏడుంటే పరామర్శించేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉండు కదా అన్న. లేదు పాస్టర్ గారిని వెళ్తా అన్న. వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఇందాక వెళ్ళానుగా, అక్కడ పోగానే ఆ అన్న కనపడ్డు. అన్న ఏంది, ఎలా ఉంది ఆరోగ్యం పరిస్థితి అంటే, బాగానే ఉంది పాస్టర్ గారు, ఇప్పుడు బాగానే ఉందండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను వెళ్ళిందేమో అక్క స్కానింగ్ కోసం, వాళ్ళు లోపల వెళ్ళారు కదా, ఎంత చాలా ఆర్భాటాలు ఉంటే కొంచెం పిల్లలు ఉన్నారు, చెల్లెలు కూడా ఉంది, చూసుకుంటారులే అని చెప్పని నేను ఆడుండి తీసేది ఏం లేదు. స్కానింగ్గా నేను తీసేది కాదు, పక్క నుండి ఊరకుండా నిలబడుచుమే. అదేదో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నేను ఆడకడుగు పెట్టి ఆ ప్రార్థన చేసి అయిపోగానే ఈయనొచ్చి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. ఆయన కోసం ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకుంటా ఉండు, నేను ఇప్పుడు పోయి తెచ్చుకుంటా అని చెప్పని తెచ్చుకుంటే కొబ్బరి నుండి డబ్బా దాని విషయంలో కూడా ప్రార్థన చేసి ఇచ్చాను. ఆ తర్వాత వీళ్ళు స్కానింగ్ అయిపోవటం బయట నిలబడి టీకా అంటున్నారు. టీకా అదేం కాదు, రాండి లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పని వాళ్ళ మందిరంలో కూర్చోబెట్టి ప్రభు కృపను బట్టి ఇక నువ్వు ఇక వెళ్ళు, మిగతా నేను చూసుకుంటాలే అన్నాడు ప్రభు. ఇక అదే పడిన ఇటుపడి బారుకు వచ్చా. అంటే నేను అక్కడికి వెళ్ళింది ఒక పని అయితే, దేవుని యొక్క దయా సంకల్పం విచిత్రం అన్నమాట. మనకు అర్థం కాదు అక్కడికి పోవటం అనేది. నేనేమో అక్క విషయంలో ప్రార్థన చేద్దాని వెళ్తే ప్రభు ఏం చేశాడు, ఆ పని జరిగింది. అలాగనే ఆయన సంకల్పంలో ఉన్న వ్యక్తులు బాధించబడుతుంటే వాళ్ళ కోసం వాడు ప్రార్థన చేయించాడు. అది అర్థవంతంగా ఉంటుందని చెప్పని మనకు అర్థం కాదనమాట. యోసేపుకి కళలు కూడా అట్లానే వచ్చినాయి అర్థం కాకుండా. కానీ అన్నలకు మొదట చేయించిన, యారా మేము నీకు సాగిలు పడాలా అన్నారు. తర్వాత తల్లిదండ్రులకు మరో కళ వచ్చింది. తల్లిదండ్రులు అన్నలందరూ ఉన్నప్పుడు కూడా చెబితే, ఏమిరా ఒళ్ళెట్టుందంట తండ్రి, మేమిద్దరం కూడా నీకు సాగిలు పడతాం అంటే, కళలు వచ్చినాయి నేనేం చేశాను అంటాం.
వాస్తవం ఇది, మన అందరికీ తెలిసిన చరిత్రే. కానీ తాను తండ్రికి ఇష్టడుగా ఉండటం అనేది పక్కనోడికి నచ్చల. తండ్రికి ఇష్టడుగా ఉండటం అనేది మిగతా తోడబుట్టిన వాళ్ళకి ఎవరికి నచ్చల. ఆ విచిత్రమైన వస్త్రాలు కానీ, ఆ ప్రేమను చూపించడం కానీ, ఏంది ఆ బిడ్డను బలపరుచుకుంటా ముందుకు తీసుకువెళ్ళటం కానీ, గారాల పట్టేయ అంటారు కదా, ఒకగానొక కొడుకు గారాల పట్టిలాగా పెంచుకుంటా ఉన్నారు, ముద్దులు కూతురు ముద్దులు కొడుకు అని చెప్పని పేర్లు పెడతారు. అట్లనే ఈయన రాహేల్ను బహు ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి కలగక లేక పిల్లలు అన్నట్టుగా చివరి దశలో చివరి గడియల్లో ఆమె ద్వారా ఒక ఇద్దరిని దేవుడు ఇస్తే ఆ ఇద్దరిలో మొదట పుట్టినోడే యోసేపు. ఈ 10 మంది ఉన్నా కానీ ఒక లెక్క అయితే ఈ ఒక్కడే చాలా విలువగా కనపడతాం. అది ఈ 10 మందికి నచ్చల. ఎట్ట చేయాలని చెప్పని ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా శ్రమ పెట్టబడ్డాడు. తాను అన్నల చేతనే శ్రమ పెట్టబడ్డాడు. మన జీవితాల్లో కూడా మన అనుకునే వాళ్ళే దేవుని యొక్క దయా సంకల్పము ఎరుగక, ఒకవేళ దేవుడు అనుకున్న పనిలో మనం అడుగులు వేస్తుంటే నచ్చక, ఒకవేళ సంఘంలో కూడా పరిచారక గణంలోనో విశ్వాసుల్లోనో ఒకవేళ ఆ సంఘంలో సంఘ పెద్దలు ఉంటే వాళ్ళల్లో కూడా ఎవరైనా మెరుగ్గా భక్తి సాధన చేస్తుంటే నచ్చదు వాళ్ళకి. కొంతమంది సేవకుల్లో కూడా ఉంది ఈ గుబులు. అమ్మో నాకంటే గొప్పోడైపోతాడేమో, నాకంటే గొప్పదైపోద్దేమని సేవకురాలు, నాకంటే గొప్పోడైపోతాడేమని చెప్పని సేవకుడు, స్త్రీ విషయంలో. అసలు గొప్పగా ఎదిగితే ఇంకా ధన్యులు మనం సేవలు. ఎందుకంటే గొప్పగా ఎదిగితే ధన్యులు అని ఎందుకు అంటున్నానంటే, ఫలానా దైవజనుని యొక్క పెంపకంలో ఇటువంటి శ్రేష్టమైన పాత్ర సిద్ధపరచబడిందని ప్రపంచం గుర్తిస్తుంది. అంతకంటే ముందు దేవుడు గుర్తించి ఆ సేవకుడి మీద ఇంకొంచెం అభిషేకం పోస్తూ ఉంటాడు. అది నాకు వద్దని చెప్పని వీళ్ళు ఇదిలిస్తూ ఉంటారు. ఇదిలిచ్చటం అంటే వద్దు, ఇక వాళ్ళు ఆడే కూర్చోవాలి, నేను ఏడే నిలబడాలి, నేను చెప్పింది వాళ్ళు వినాలన్న భావన. లేదంటే వాళ్ళు ఎదగకుండా కొంచెం పక్కకు నెట్టేయటము, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి విమర్శించుకోవటము, లేదంటే ఆ ఎదుగుతున్న వ్యక్తిని సేవకులే చాలా చోట్ల చూశాను గాయపరచటం, గాయపడిన దాన్ని బట్టి ఇక వాళ్ళు కృంగిపోయి ఇక నానా రకాలుగా బాధపడతాం. ఈ పరిస్థితులు నేను చూశాను. ఇప్పుడు ప్రెడీ పాల్ గారు ఉన్నారు, గతంలో కూడా మీకు చెప్పాను. ఆయన ఆత్మీయ కుమారుడు హోసన్న మినిస్ట్రీస్ ఇప్పుడు నడిపిస్తున్న నాయకుడైన అబ్రహాం గారు, ఆయన ఆత్మీయ కుమారుడు. ప్రెడీ పాల్ గారికి ఆత్మీయ కుమారుడైన. ఇప్పుడు ఆ ఆత్మీయ కుమారుడు దేవుడేమో యేసన్న గారిని ముందే పిలుచుకుంటే అయ్యా మరి కాపర్లేని గొర్రెలు అవుతారు అన్నట్టుగా ఆయన మొరపెట్టి అడగంగానే సరే పో పలానా వ్యక్తి నేను కోరుకున్నాను, ఎవరిని కోరుకున్నావు ఆయన తర్వాత ఆయన మినిస్ట్రీస్ నడపడానికంటే పలానా అబ్రహాం ఉన్నాడు, నీకు చిన్నప్పుడు నుంచి సహకారిగా ఉంటా ఉన్నాడు కదా, చిన్ననాటి నుంచి నీతో సహకారిగా ఉంటున్నాడు అతను ఈ మినిస్ట్రీస్కి నీ తర్వాత నాయకుడిగా నేను కోరుకున్నాను, మీ వాళ్ళందరికీ చెప్పి ఆ అబ్బాయికి బాధ్యతలు అప్పచెప్పి వచ్చేసాను. సరే ప్రభు అని చెప్పని అందరికి చెప్పి అతని మాట ఏనండి, అతనే మీకు నాయకుడని చెప్పారు. ఇప్పుడు ఘనత ఎవరికి? మా సంఘంలో పెరిగినవాడు, మా సంఘానికి నాయకుడు ఏంటంటే ఇప్పుడు ప్రెడీ పాల్ గారు ఇంకా గట్టిగా చెప్పుకుంటారు సంతోషంగా, నా ఆత్మీయ కుమారుడయ్యా నాయకుడు అని చెబుతున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. అది విన్నాను నేను. యేసన్న గారికి పాటలు పాడటం అంటేనే తెలీదు, పాటలు రాయటం కూడా తెలియదు. ఒక పాట పాడుతుంటే వాళ్ళు తృణీకరించారని గాయపడి ఏడుస్తూ ఉంటే, ఎందుకు బాబా ఏడుస్తావు? నువ్వు పాటలు పాడుతావు, నువ్వు రాస్తావు, ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది, నీకెందుకు రాయి, నేను సరిచేస్తా, నీకెందుకు అండు. సరేరా అబ్బాయి అని చెప్పని ప్రెడీ పాల్ గారు ప్రోత్సహించిన దాన్ని బట్టి యేసన్న గారు ముందుకు అడుగులేసి పాటలు రాసి పాడి తీయాలా. క్రైస్తవ ప్రపంచం నచ్చనోడు కూడా పెట్టుకొని వింటాడు పాటలు. యేసయ్య ఆ యేసన్న గారు అంటే నచ్చనోడు కూడా ఆ పాటలు పెట్టుకొని వింటాడు. అంత గొప్ప మాధుర్యాన్ని, అంత గొప్ప పరిశుద్ధాత్మను ఆ మాటల్లో చూపించాడు. 40 రోజులు ఉపవాసం ఉంటాడంటే, 1 సంవత్సరానికి ఆల్బమ్ సిద్ధపరచాలంటే. నేను అదే పక్కీలు అడిగా దేవుణ్ణి, రేయ్
అది అతనికి, నీకు కాదు, నీది నీ సెక్షన్ ఉందిలే, నువ్వు ఆ టైపులో సిద్ధపడ, మాకు 40 రోజులు ఆ పాటల కోసం ఉపవాసం నువ్వు వద్దు. అతనికి అది సెట్ చేశాను నేను, నీది కోణం వేరులే కానీ నీకు అది లేదా. సరే ప్రభువా, ఇంక నేను ఉన్నానని చెప్పని అలా ఉన్నా. అంటే ఇక్కడ ప్రయోజనకరమైన పాత్ర సంఘంలో సిద్ధపడుతుందంటే ఎవరికి ఘనత? మొదటిగా దేవునికి, తర్వాత పెంపార చేస్తున్నటువంటి నాయకుడు, సేవకుడికి, ఆ సంఘానికి ఘనత. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యి మాకొద్దని ఇదిలిచ్చి దేవుడు ఒక పాత్రను సిద్ధపరచంగానే ఇంకొంచెం అభిషేకం మీద పోతాడు, ఇంకొంచెం బలమైన పాత్రను సిద్ధపరచడానికి. అసలు ఆ అభిషేకం మాకొద్దు, ఈడు ఆడే కూర్చోవాలి, ఆమె ఆడే కూర్చోవాలనే పక్కిలో. ఇక్కడ యోసేపు విషయంలో కూడా అంతే జరిగింది. అన్నదమ్ములే, అంటే ఒక కోణంలోనేమో కుటుంబీకులు, బంధువులు, స్నేహవర్గానికి సంబంధించి, ఒక కోణంలోనేమో ఆత్మీయ స్నేహితులు, స్త్రీలకైనా పురుషులకైనా. కొంతమంది ఎదగకుండా అట్లా కొన్ని సందర్భాల్లో సేవకుడు కోపడతాడు. దేనికంటే నువ్వు రూపాయి తేలేదని కోపడ్డా, కానీ దేవుడు అనుకున్న పాత్ర నువ్వు కావట్లేదని కోపడతాడు. దాన్ని బై మిస్టేక్గా ఎలా ఉంటుందంటే, కొంతమంది ఎలా తీసుకుంటారంటే, నేను డబ్బులు లేట్లేదు కాబట్టి నా మీద కోపడుతున్నాడు దైవజనులు అని చెప్పాను. నాకు ఆ జబ్బు అయితే లేదు. ప్రభు కృపను బట్టి నాకున్న తపన, ఆసక్తి అంతా ప్రభు కృపలో ఒక వ్యక్తిని ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత ఆధ్యాత్మిక పరిపక్వత అని ఆ మెట్టెక్కుతున్నావు. ఆ మెట్టెక్కగానే నువ్వు ఎంత నేర్చుకున్నావు, ఆ నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పడానికి నువ్వు సిద్ధపడట్లేదనే బాధ. ప్రభు అనుకున్న కోణంలోకి నువ్వు రెడీ అవ్వాలా. ఇప్పుడు చాలామంది, నేను 25 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 38 సంవత్సరాలు మేము బాప్తిసం పొంది సీనియర్లు అంటారు, కానీ తల్లి కౌగిట్లో పాలు అందుకుంటున్న పసికందులుగానే ఉన్నారు, ఎదుగుదల లేకుండా. ప్రభు ఏమో అలాంటి వాళ్ళని చూసి బహు దుఃఖపడుతున్న సందర్భం, చాలా దుఃఖపడుతుంది. ఆ దుఃఖపడిన దాన్ని బట్టి నేను కూడా కోపపడతా. ఎందుకంటే అప్పుడప్పుడు కూర్చొని నేను బాధపడుతూ ఉంటా, ఎందుకయ్యా వీళ్ళు ఎట్లా ఉన్నారు. ఒక్కొక్కటప్పుడైతే వాళ్ళని చూసినప్పుడల్లా, ఆ దేవుని కంట్రోల్లోకి రాని వాళ్ళని చూసినప్పుడల్లా కూర్చొని ఏడుస్తూ ఉంటా. నాకెందుకు ఈ దుఃఖం తెస్తున్నావు నువ్వు అని అడుగుతా దేవుణ్ణి. నా మనసు కూడా అలాగుందరా, నేను కూడా అలానే బాధపడుతున్నా వాళ్ళ విషయంలో. అది నీకు తెలియటానికి ఆ దుఃఖాన్ని నీలోకి తెస్తున్నా. ఇక అసలు నన్నెందుకు ఇట్లా ట్యూన్ చేసుకున్నావు ప్రభు అని కూర్చుంటా నేను. అప్పుడప్పుడు ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధ, వేదన నాలోకి వచ్చేస్తుంది. అసలు ఎందుకు ప్రభు నన్ను ఇట్లా ట్యూన్ చేసుకున్నాను అనుకుంటా నేను ఒకటప్పుడు. ప్రభు చెప్పే మాట, వాళ్ళు నేను అనుకున్న రీతిలోకి రావట్లేదు. నువ్వు ఇప్పుడు ఎంత వేదన పడుతున్నావో, ఎంతగా కోపడుతున్నావో, నా మనసు కూడా అట్నే ఉంది. అందుకే అది నీకు తెలియాలనే హోషేతో చెప్తాడు, యెహెజ్కేలుతో కూడా చెప్తాడు. నా మనసు ఎలా ఉందో, ఇర్మియాతో కూడా చెప్తాడు అన్నమాట. నా మనసు ఎలా ఉందో, నేను ఎలా వాళ్ళ విషయంలో బాధపడుతున్నానో అది నీకు తెలియాలనే అంటాడు. ఆ ముగ్గురితో అది మీకు తెలియాలనే అంటాడు. హోషే కాడికి వచ్చేసరికి ఇశ్రాయేలీలకు నిన్ను కావలివాడిగా పెట్టాను అంటే ప్రతిదీ గమనించటం. ఏ సంఘం కాడైనా సరే వాళ్ళు దేని విషయంలో పరితపిస్తున్నారు? ప్రార్థన విషయంలోనా, అందరికి కనపడాలనే విషయంలోనా, పాటలకే పరిమితమా, వాక్యాన్ని విని అక్కడే పాస్టర్ గారి మోగాన్ని ఇదిలిచ్చి ఇంటికి వెళ్ళిపోవటమా, ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకటమా? ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటాను నేనున్న సమాజంలో అయినా, నేను ఆత్మీయ పుట్టి పెరిగిన సంఘంలో అయినా ప్రభు నాకు నేర్పింది అది. మొదటిగా దైవజనుడి దగ్గర ఆ లక్షణం కొంచెం చూశాను. తర్వాత ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో, నిన్ను ఇశ్రాయేలీయులు కావలివాడిగా పెట్టారా, వాళ్ళని గమనిస్తూ ఉండు ఏం చేస్తున్నారు అంటాడు. ఆ జాబ్ నాకు ఇచ్చిండు, నేను అన్నీ గమనిస్తూ ఉంటాను అన్నమాట. దేనికి అంటే ఈ మాటలు దేవుడు పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉంటే ఆ ప్రణాళిక అర్థం కాని వ్యక్తులు చాలామంది అడ్డుబండలకు వచ్చేస్తారు. ఎన్నో రకాల ఇరుకు, ఇబ్బందులు, సమస్యలను మన మధ్యలోకి తీసుకొస్తూ ఉంటారు. దాన్ని బట్టి
మనం ఒకటి గ్రహించాలి, వాళ్ళకి నా పట్ల దేవుడు కలిగిన సంకల్పం ప్రణాళిక అర్థం కాల, అందుకనే వాళ్ళు అడ్డుబాటులోకి వస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఆ గ్రహింపుతో మనం అడుగులు వేస్తున్నా వాళ్ళు ఇంకా గాయాలు చేయటానికి పూనుకుంటారు. యోసేపుని దేశంపై గొంతులో పడేశారు, అంచడితో అంచడితో అయిపోయిందా, అతగాడి బట్టలన్నీ జించేశారు. అంటే పరువు తీసేయటం అన్నమాట. వస్త్రహీనతగా నువ్వు కళలో ఏదైనా ఎవరి గురించి అయినా కనపడితే, ఏదైనా బట్టలు జినిగినట్టుగా కనపడితే వాళ్ళ యొక్క సాక్ష్యాన్నో పరువునో నిలువున తీసేస్తున్నారు, చెడగొడుతున్నారని అర్థం. ఆ వస్త్రహీనుడిగా అక్కడ చేసి గొంతులో పడేయటమే కాదు, వాళ్ళ కోపం ఇంకా తగ్గక ఇష్మాయిల్ అటు నుంచి వస్తుంటే అది వీళ్ళకి అమ్మేద్దారు, అసలు చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఆ పక్కన వాళ్ళ పెద్దన్నకి దయ పుట్టించి, రే ఎందుకురా రక్తాపరాధం మన మీదకి, ఆ ఇష్మాయిల్కి అమ్మేచ్చేయండి, ఎంతో కొంత ఎండొచ్చు, తలాకాంత పంచుకోవచ్చు, వాడిని మన మధ్యలో లేకుండా బ్రతికించిన వాళ్ళం అవుతాం, దూరంగా చేసిన వాళ్ళం అవుతాం, ఎందుకులేరు అబ్బాయి మనకి ఈ సంగతులంతా అని చెప్పని ఇష్మాయిల్ వచ్చి ఆయన యోసేపు గారిని వాళ్ళకి అమ్మటం, వాళ్ళు తీసుకుపోయి సంతలో పెడతాం, ఆ సంతలో ఫరో వచ్చి కొనుక్కోవటం, తర్వాత ఫరో సామ్రాజ్యంలోకి, ఐగుప్తు సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవటం, అక్కడ పనివాడిగా ఉంటూ చిన్నగా ఎంత ఏడ్చుంటాడో, ఎందుకయ్యా నేను ఏ తప్పు చేశానని చెప్పని నిర్హేతుకమైన కారణం చేత చాలామంది మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు, చులకనగా మాట్లాడుతారు, అసలు కటువుగా మాట్లాడతారన్నమాట. అయినా సరే ఇదిలిచ్చుకునే వ్యవహారం మనకు కావాలి. వాటినే మనసులో తలంపులు, ఊహల, ఆలోచనలో కనుక మనం పెట్టుకొని వాటిని నెమరు వేస్తూ ఉంటే ప్రార్థన నడిపింపు రాదు, ఇంకా ప్రార్థనలో దిగజారిపోతావు, వాక్యం చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఇక 2 నిమిషాలు అట్ట మోకరిద్దానికి ప్రయత్నం చేసిన, ఎందుకులే నాకెందుకు ఇలా అవుతుందని చెప్పని ఇక కూర్చొని ఆడవటం మొదలు పెడతాం. ఇక్కడ మనం ఇదిలిచ్చుకునే వ్యవహారం కావాలి. ఇదిలిచ్చుకునే వ్యవహారం మనకు చేత కాకపోతే మాత్రం మనం అక్కడే కుదేలైపోతాం, ఇక అట్లా కుప్పగూలిపోతాం. ఎదగటానికి వాడి ప్రయత్నం అంత ఏంటంటే దీని మీద మానసికంగా ఎవరినొకరిని వాడుకొని గాయపరచటమే వాడి లక్ష్యం. హృదయానికి లోతైన, మనసుకు లోతైన, తలంపులు, ఊహల, ఆలోచనలకు లోతైన గాయం నీకు కలిగిందంటే దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి ప్రార్థన వాక్యాన్ని పక్కన పెట్టి గొప్పగా కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టావంటే వాడు నేను జయించానని సంతోషంగా వాడు కేకలేస్తూ ఉంటాడు, సైతాన్ గాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇదిలిచ్చుకోవాలి. ఆ మధ్యకాలంలో పరిచయం చేశాను, షాలెమ్మను చదువుతుంటే విన్న మాట. ఓ జమీందారికి గాడిద కావాల్సి వచ్చింది బరువులు మోయటానికి. మంచి మేలిమి జాతి గాడిదను తెచ్చుకోండు. గాడిదలో చాలా ఉన్నాయిగా, అడ్డగాడిద, అడవి గాడిద అని చెప్పని, అట్లా గాడిదను ఒకటి మంచిదని తెచ్చుకోండు. దాది చాలా చాకచక్యంగా ఆ జమీందారికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళంతా ఉండి, అరేరే మనకు లేదు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు, ఆ ఒక్క గాడిద రావటం అది చేస్తున్న పని బట్టే కదరా వాడి గురించి గొప్పగా చెప్పుకుంటుంది. అయితే ఆ గాడిద లేకుండా చేద్దాం. అవును బాబాయ్, ఏం చేద్దాం, దాన్ని పట్టుకొచ్చే దొంగలతో మాట్లాడంట్రా, డబ్బులు ఎంతైనా పర్లేదని మాట్లాడారు. దొంగలు పురమాయించారు గాడిదను చూపించి. ఈ లోపల 4 పనులను పెట్టి బాగా 10 అడుగులు లేదంటే 6-7 అడుగులు సుమారు లోతులో గాడిద పైకి రాకుండా ఉండేంత రీతిగా గొంతును దవ్వించండు. ఈ గొంతు దవ్వే లోపల ఆ గాడిదని పట్టుకొచ్చారు. తీసుకుపోయి ఆ గాడిదని ఆ గొంతులో పడేసినోడు అంతటితో అయిపోయేలాగా ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వెళ్ళిపోయారు, బాగుంది. వీడు తాగిన చిక్కులు, దీని సంగతి తేలవాలని చెప్పని మన చుట్టూ కూడా ఉంటారు ఈ బ్యాచ్. ఆడప్పుడు దాకా చేసిన కీడో, నింద, అవమానం అంతటితో ఆగిపోకుండా
వీడికి మళ్ళీ తాగిన చెక్క మీద ఎవడో ఒకడు ఉంటాడు బాగా మగోడే తాగో లేదా ఆడ కూర్చోలేస్తే ఇది ఇంకా ఎట్ట కాలేదని చెప్పని నానా రకాలుగా ఇంకాస్త గట్టిగా నడుము బిగించేదో చేద్దాం అనుకుంటా. ఈ తాగిన చెక్క మీద ఈడేట చేస్తుండో వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అట్నే చేస్తారు. ఇక్కడ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఏ జంతువు కానీ ఏదన్నా మట్టి కానీ నీళ్లు కానీ పడితే చర్మం అట్ట షేక్ చేస్తుంది. గమనించారు మీరు? ఎద్దైనా గేదైనా ఏదైనా సరే దాని మీద ఏదో పడ్డదని అట్ట షేక్ చేస్తుంది, ఒళ్ళును షేక్ చేస్తుంది. ఇక అసలు గొర్రె పిల్ల అయితే పొట్టేలు పిల్ల కానీ గొర్రె పిల్ల కానీ, ఆడదైతే గొర్రె అంటే మగదైతే పొట్టేలు అయింది, వాటి మీద అయితే అసలు ఏదన్నా పడితే ఒళ్ళంతా ఇదిలిస్తుంది. అది నా మీద ఏమీ లేదన్న నిశ్చిత వచ్చిందా అది ఇదిలిస్తానే ఉండదు గొర్రె లేదా పొట్టేలైనా. వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే, అంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ జంతువు ఒళ్ళు షేక్ చేస్తుంది. అది ఇట్ట కరెంటు షాక్ వచ్చినట్టుగా ఇట్ట అన్నట్టుగా అంత షేక్ వస్తుంది. ఆ షేక్ వచ్చినప్పుడు దాని మీద ఉన్న రోమాలు మనకు ముళ్ళులాగా తగులుతాయి. ఆ సిస్టమేటిక్ పెట్టాడు దేవుడు వాటిలో. అయితే ఈ గాడిద మీద మట్టి పడంగానే ఈడేం చేస్తాడు, తాగిన తెక్కలో తవ్విన మట్టి కాస్త పార తీసుకొని దాని మీద వేయడం మొదలుపెట్టి. మరి జంతువుకున్న లక్షణం ఏంటంటే ఇదిలిచ్చుద్ది, అది ఒళ్ళును షేక్ చేస్తుంది. మీద పడ్డ నీళ్ళైనా మట్టి అయినా కింద పడిపోద్ది ఇదిలిచ్చినప్పుడు. ఇక వాడు మట్టి వచ్చని ఇది లేస్తుంది, అది మట్టి వచ్చని ఇది లేస్తుంది. చివరికి ఒడ్డుకొచ్చి పో నువ్వు తాగిన తెక్క మీద నీ పని నువ్వు చేసుకో అని చెప్పని అది సప్పగా యజమాని ఇంటికి వెళ్ళిపోయింది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అర్థం కాదు, ఎన్ని బండరాళ్ళు వేస్తాను వీళ్ళేంద్రా నిలకడగా సీఎం కొండలాగా అంతే నిలబడ్డారు, అసలు వీళ్ళు ఏ కదలిక కనపడచలేదు, పొరపాటున అమ్మో అయ్యో అని చెప్పను చెబుతారు అని చెప్పి అనుకుంటే అది కూడా లేదు. అరే వీళ్ళేంద్ర విచిత్రంగా, ఈ అమ్మాయి ఏంద్ర విచిత్రంగా ఉంది, అరే ఈడేంద్ర విచిత్రంగా ఉండని చెప్పని అనుకుంటారు. వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఈ గాడిద ఎలా అయితే ఇదిలిచ్చుద్దో మనం అలా ఇదిలిచ్చే నేర్పు ప్రభు మనకు నేర్పాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇదిలిచ్చటం అంటే ప్రార్థనలో కూర్చొని అవసరమైతే కృంగుదల లోపలికి వస్తుంటే ఉపవాసం వేసుకొనైనా ఇదిగో ఈ సమస్యను బట్టి నేను కృంగిపోతున్నాను, ఇదిగో నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి ఆ సమస్య నీకు అప్పచెబుతున్నాను నువ్వు చూసుకో అని చెప్పని దేవునికి అప్పచెప్పి అడుగులు వేసినప్పుడు నేను అలానే వేసాను అడుగులు. నా మీదకు కృంగుదల వచ్చినప్పుడు 3 రోజులు ఉపవాసం వేసాను. ఇదిలించుకొని నిలబడక మళ్ళీ వచ్చి పడేది ఒక రాయి, మళ్ళీ 3 రోజులు ఉపవాసం, మళ్ళీ ఇదిలించుకోగానే మళ్ళీ ఒక రాయి వచ్చి పడేది. అట్లా 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 ఆహా ఈ సమస్య ఎట్ట కాదని 3, 5, 7, 11, 21, 41 సంగమంతుడు చూసి ఈడేమైపోతాడని అప్పుడు గిట్టయ్యా సన్నగా అయిపోయా. అసలు ఈడేమైపోతాడని చెప్పని సంగమంతా భయం పట్టుకుంది. అసలు ఈడేం ప్రార్థన చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు అప్పుడు అర్థం కాల. వాస్తవానికి ఆ కృంగుదల విషయాన్నే ఉపవాసానికి ఆధారంగా చేసుకొని నేనైతే ఉపవాసం ఉండలా. ఆ కృంగుదలను ఆధారం చేసుకుని ఉపవాసం ఉంటే ఇది స్వార్థం అవుతుందని సంఘంలో ఉన్న వాళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తానని ఆ సబ్జెక్ట్ని దేవునికి అప్పచెప్పి దాన్ని నిలదొక్కుని నిలబడటానికి దేవుని పాదాలు పట్టుకొని సంఘంలో అవసరతలు, సంఘంలో ఉన్న సభ్యుల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం వీటన్నిటిని దగ్గరకు పోగేసుకొని ఆ సమస్యల కోసం ఎత్తిపడి ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అప్పుడు నిలకడగా నేను నిలబడగలిగాను. ఇదిలించడం జరిగిపోయింది. ఆ తర్వాత అక్కడ నిలబడతాం. మన మీద చాలామంది ఇలా వస్త్రహీనత అంటే సాక్ష్యాన్ని చెడగొట్టే కొంతమంది నడుం బిగించేవాళ్ళు ఉంటారు, పరువు తీయాలని నడుం బిగించేవాళ్ళు ఉంటారు. ఎంతమంది ఎన్ని ఊరకుక్కలు బో అన్న కాకులు కావు అన్నా నీ మీద దేవుని దృష్టి ఏమి తప్పిపోదు, నీ విలువేం దేవుని దృష్టిలో తగ్గిపోదు. దేవుడు హృదయంలో నీ స్థానం పదిలమే. దేవుడు ఏ సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యము పవిత్రమే. ఇక అది ఎవడు చెరపలేడు. ఎవడో ఎన్నో ఊరకుక్కలు అన్నందుకే అయ్యో ఊరక బోవు అనుకుంటా ఎవరితో ప్రమేయం లేకుండా కేకలేస్తుంది ముందు. దాన్ని చూసి ఇంకా 4 కుక్కలు ఎందుకు అరుస్తున్నావు అంటే ఏమో నువ్వు అరిచావుగా నేను కూడా అరుస్తున్నాను. కారణం సందర్భం ఏం అర్థం కాకుండా కుక్కలు అరుస్తాయి. కాకులు కూడా కావు అనగానే ఎందుకు అరిచావు కాకి అంటే ఏమో అది అరిచింది కాబట్టి నేను కూడా అరుస్తున్నాను. ఇట్ట ఈ బ్యాచ్ ఉంటారు.
ఆ బ్యాచ్ వైపు నీ మనసు పెట్టొద్దు, వాళ్ళు అనే మాటల వైపు నీ మనసు పెట్టొద్దు. దేవుడు నిర్ణయించిన పని మీద మనసు పెడితే ఇవేవి మన చెవును చేరం, మన హృదయంలోకి రావు, మన మనసులోకి రావు. ప్రశాంతంగా దేవుని పనిలో సాగిపోతాం. యోసేపు తనను బాధించిన, ఆడ వేధించినా కానీ, బానిసగా వచ్చినా కానీ ఎక్కడ కూడా కృంగిపోయిన పరిస్థితి కనపడలేదు. కానీ తన స్థితి మొత్తాన్ని దేవునికి అప్పచెప్పటం నేర్చుకున్నాడు. దేవునికి అప్పచెప్పటం నేర్చుకున్న తర్వాత ఇక బ్రతుకు కొనసాగుతూ ఉంది, బానిస బ్రతుకు. కానీ ఓ మంచి తల్లి దృష్టి పడదు. అయినా సరే తన పవిత్రతను కాపాడుకొని, ఈ పాప జీవితం నాకే కావాలనుకుంటే మా ఊళ్ళో చాలామంది ఉన్నారు తల్లి, మాకు లేకేం కాదు, పాప జీవితమే కావాలనుకుంటే ఇవాళ ఎన్ని చోట్ల ఎక్కడ ఎన్నో రకాల విచ్చలవిడికి ఇప్పుడు దొరుకుతుంది. పాప జీవితం, ఒక స్త్రీతో పాప జీవితమే కావాలనుకుంటే ఎన్నో రకాల కోణాలు, ఎన్నో రకాలుగా సంతృప్తి పొందటానికి. కానీ ఈ జీవితం నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు. ఒకవేళ ఎవరైనా మనకు ఒకవేళ నన్నే ప్రశ్నిస్తే నేను చెప్తా, ఒకప్పుడు మా నాన్న రక్షణ పొందాడు, నా కళ్ళ ముందు ఎలా పడితే అలా బతికాడు. ఇప్పుడు నేను కూడా అలా బ్రతకడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అదే రక్తం నాలో ప్రవహిస్తుంది కాబట్టి. ఆ లక్షణాలతో నా హృదయం ఒకవేళ కదలొచ్చు. దాన్ని బట్టి నేను కూడా అడుగులు వేస్తే లోకం ఏముంటుంది, చూసావా వాళ్ళు అయ్యట్ట ఊరేగిండో వీడు కూడా అంతే, పెద్ద తేడా ఏం లేదంట. కొంతమంది వ్యక్తుల జీవితాలను గమనించినప్పుడు, పెండ్లిళ్ళకు సంబంధించిన విషయాలు కూడా గమనించినప్పుడు, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలని, కుటుంబ యొక్క గౌరవ మర్యాదలను కాపాడాలని అవకాశం ఉండొచ్చు, పెట్టేపేడ సర్ది వెళ్ళిపోవచ్చు, వాళ్ళ సంతోషం వాళ్ళు గడపవచ్చు. కానీ ఆ 2 నిమిషాలు తొందరపడి కఠినమైన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి 2 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఖచ్చితంగా రెండు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఏందిరా పలానోళ్ళ అమ్మాయి, ఏందిరా పలానోళ్ళ అబ్బాయితో అట్టంటగా, అదంటగా, ఇదంటగా అనుకుంటున్నారులే. 10 ఏళ్ళ నుంచి అట్టంట, 4 ఏళ్ళ నుంచి ఎట్టంట, 5 ఏళ్ళ నుంచి ఎట్టంట, అది ఇదని చెప్పని లేనిది ఉన్నది మొత్తం కలిపి మిక్చర్ లాగా మనకిస్తారు. ఏది కారపుంది అంటారే, దాంట్లో అనేక రకాలు కలిపితే దాన్ని మిక్చర్ అంటారు. అట్లా మిక్చర్ లాగా అందరికి పంచుతూ ఉంటారనమాట. చేయటం ఎంతసేపు అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు నిలబడేది ఎందుకంటే నా తల్లి జీవితం ఒకప్పుడు ఇలా ఉంది, నా తండ్రి జీవితం ఒకప్పుడు, మగపిల్లగాడైతే తండ్రి జీవితం తల్లి జీవితం, ఆడపిల్ల అయితే తండ్రి జీవితం తల్లి జీవితం ఇలా ఉంది. వాళ్ళు అడుగులు వేసినట్టుగా నేను కూడా అడుగులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అలాగ నిర్ణయం తీసుకొని అడుగు వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వీళ్ళు కూడా అంతే ఉన్నారన్న అపకీర్చి, అలాగే దేవుని నామానికి అవమానం కూడా వస్తుంది, సంఘానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ కాదు, దైవ నిర్ణయాత్మకంగా పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగితే నా దేవునికి మహిమ, అలాగనే సంఘానికి ఘనత, పెంచిన సేవకులకు కూడా ఘనత, సమాజంలో కూడా మంచి సాక్ష్యం వస్తుందని కొంతమంది తీర్మానం చేసుకొని ఉంటారు. ఇక్కడ యోసేపు కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆమె కోరుకుంటుంది, ఈయన కోరుకోవట్లా. ఈజీ పని అన్నమాట అది. వాడు పొరపాటు చేయడానికి ఇప్పుడు వీడికి ఇష్టమైన నువ్వు రామ్మంటే అది అల్లరి అయిపోద్ది. ఆమె నువ్వు రా అని చెప్పని బచ్చలాడితే ఎక్కడికైనా పోయి ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అన్ని మంచి అవకాశాలు ఉన్నా ఇది కాదు నా జీవితం, ఎందుకంటే ఈ పొరపాటును బట్టి నా దేవుని నామానికి అవమానం వస్తుంది. నా దేవుడు నా నిజరక్షకుడైన యేసయ్య, తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన పరిశుద్ధ పరివారమైన సైన్యము, ఆ పరిశుద్ధ దేవదూతల ఎదుట కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది వద్దు, నాకు ఇది అసలు వద్దు అని చెప్పని ఆయన ఇదిలించుకొని పక్కకెళ్ళి. చాలామంది జీవితాలు కూడా కొంతమంది శ్రేష్టమైన తీర్మానం చేసుకుని ఇలా కొంతమంది ఆడపిల్లలైన మగపిల్లలైన ఉంటారు. ఇది అర్థం కాని వాళ్ళు సంఘంలో అయినా, సేవకులైనా, లేదా ఇతరులైనా, లేదంటే తల్లి కానీ తండ్రి కానీ ఇట్లా, లేదా తల్లులైనా సరే అర్థం కానప్పుడు వాళ్ళని అపార్థం చేసుకొని నువ్వు తిరుగుబోద్దానివి, నువ్వు అట్టా ఇట్ట అని చెప్పని
పక్కనున్న సపోర్ట్ రాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మంచి మంచి రాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు నువ్వు ఆడ తిరగకపోతే లేదు, నేను వాడిని ప్రేమించే వాడిని కావాలి ఈయన కావాలి, వాడి నా బాధ్యత వాడితో నువ్వు చెడుబడి ఎడబడి తిరిగావు కాబట్టి నీకు ఈ రోగమే అని చెప్పినట్టు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎందుకంటే లోకము దాని ఆశల విషయంలో దృష్టి నిలిపిన వాడికి ఈ తలంపులేదు వస్తూ ఉంటాయి. దేవుడు దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని యొక్క దయా సంకల్పం ఎలా ఉందన్న గ్రహింపు పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చినోడికి ఏమో ఏదో మొత్తానికి దేవుడు చేస్తున్నాడు, ఆ చేస్తున్న దాన్ని బట్టి వీళ్ళు ఎందుకు ఇట్లా ఉంటుంది పరిస్థితి అనే అవగాహనకు వస్తారు. ఈ అవగాహన లోపాన్ని బట్టే చాలా చోట్ల సంఘంలోకి లోకం వచ్చింది. ఆ లోకం వచ్చింది, అది నేర్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు జాగ్రత్తగా నమ్మకంగా ఉంటున్న వాళ్ళ మీదకి ఇట్లాంటి బండలేసి సంఘాలకు దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చివరికి వాళ్ళ కొంతమంది భ్రష్టులకు చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు సేవకునే మొగాన్ని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా రకరకాలుగా నిందల అవమానాలు చివరికి వీళ్ళని ఆ రీతిగా చూసిన దాన్ని బట్టి వీళ్ళు పోయి ఇంకో చోట చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వచ్చే సంఘానికి వచ్చేవాళ్ళు కాస్త కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఇక్కడ యోసేపును మనం గమనిస్తే నాకు ఆ జీవితం వద్దు, నా దేవుడు నిర్ణయించిన జీవితమే నాకు కావాలి, ఆ జీవితం నాకు కావాలంటే జరిగిన సందర్భం ఏంది, ఆయనకి పోయి జైల్లో పడేయండి రా, ఆమె లేనిపోయింది, నేను ఒక పెద్ద బండరా వేసింది, ఓయమ్మో ఈడు నన్ను అవమానపరిచాడు అంది. వాస్తవానికి వస్త్రం చెంగి ఎవరిది ఎక్కడ ఉండాలి, ఎవరు వస్త్రం ఎవరిది ఎక్కడ ఉండాలా, తెలివిగల అక్క అయితే ఏమో వస్త్రం చెంగు ఆయన చేతిలో ఉండి ఆయన పారిపోవాలి. అసలు ఈ బలాత్కారం రివర్స్లో ఉంది, మాటలు ఏమో అనుకూలంగా ఉన్నాయి ఆమెకు అనుకూలంగా. అసలు ఒకళ్ళు వేసే నిందలు కూడా నిందలనే ఇది నిందే కదా. అక్కడ ఒకళ్ళు మన జీవితాలను కూడా గమనిస్తే వాళ్ళు వేసే నిందలు చూస్తే తర్వాత వాళ్ళకి సిగ్గొచ్చేలాగా ఉంటాయి, చూసేవాడికి నవ్వుపోయేలాగా ఉంటుంది, నవ్వేలాగా ఉంటుంది, ఆ మీద పడ్డవాడు మాత్రం కృంగిపోయేలాగా ఉంటుంది. తీరా మొత్తాన్ని తరచి పరిష్కారంగా తెలిసి చూసుకుంటే కనపడే నింద ఏంటంటే అక్కడ ఏమీ లేదు, వీళ్ళు కావాలని రాళ్ళు వేస్తున్నారని గుర్తొస్తుంది. అది కనపడుతుంది, బట్టబయలే కనపడుతూ ఉంటుంది, కావాలని రాళ్ళు వేస్తున్నారని. వాస్తవానికి ఇక్కడ ఏమి లేదు, ఏ వ్యవహారం లేదు, వీళ్ళకి నచ్చలేదు కాబట్టి కావాలని ఆ వ్యక్తి మీద, కావాలని ఆ అమ్మాయి మీద, కావాలని అతని మీద ఆ రాళ్ళు, ఆ నిందలు, అవమానాలు. అతను లేదా అతని క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, ఆమె క్యారెక్టర్ ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఇట్ట ఈయన రకరకాల అన్నీ నిందల మీద వేసి కూర్చుంటారు సప్పగా. ఎవరైనా తెలియగల వాళ్ళు సేవకుడు కానీ ఇంకెవరైనా కానీ చుట్టూ బంధువులు కానీ ఎవరైనా దాని గురించి ఎంక్వైరీ చేస్తే తేలే ఫలితార్థం ఏంది, ఎంక్వైరీ చేస్తారని నీకు తెలియదు మళ్ళీ, కానీ రహస్యంగా ఎంక్వైరీ చేస్తారు. అది నాకెలా తెలిసిందంటే స్టేడియం దగ్గర కూరగాయలు కొట్టాను ఒక ఆయన ఉన్నాడు, ఇటుపక్కేమో పిడి సుందరరావు గారు వాళ్ళ బ్యాచ్ సేవకులు, వాళ్ళదంతా రుబాబ్ వ్యవహారం. ఆ పక్కనేమో ఆమెమో రజిక, ఆయనేమో మాల, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కానీ ఆడకొచ్చి విగ్రహారాధనలోనే ఉంటాడు ఆయన, ఎప్పుడు మాలేస్తూ ఉంటాడు. అక్కడ కూరగాయలు కొట్టు పెట్టుకున్నారు, ఆ స్టేడియంలో వాచ్మెన్గా ఉంటా. వాళ్ళని అడిగి పెట్టుకుంటా ఉన్నారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆడ మాట్లాడుతుంటే వాళ్ళతో స్వతంత్రంగానే. నేను సేవలోకి వచ్చిన తర్వాత సంగతులన్నీ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పే ప్రతి మాట, అయ్యా దేవుడు ఇలా సేవ విషయంలో పిలిచాడు, ఇది సంగతి అని చెప్పిన దాన్ని బట్టి విన్నారు, బాగానే ఉంది. నేను ఎప్పుడు పోయినా ఆ కూరగాయలు అవన్నీ తీసుకున్నప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదంట. ఏందబ్బా నువ్వు అంత డబ్బు లేదంట, అంత ఆస్తి ఉంటే ఉపయోగం తినడానికి లేదు కదా తల్లి, సేవకుడు దేవుడు ఇలా పిలిచాడు సేవకి, ఆస్తులని పక్కన పెట్టురా, నేనే నీ ఆస్తి అన్నాడు అని చెప్పిన మాటను బట్టి ఇలా సరెండర్ వెళ్తూ ఉన్నానమ్మా అంటే, చెప్పిన మాటలను బట్టి ఈయన కూడా పక్కన సైలెంట్గా ఉంటాడు, అప్పుడు డ్రింక్ వేస్తూ ఉంటాడు. ఇని కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయనతో ఈ మాటలు చెబుతూ ఉంటే, నీ గురించి నేను ఎంక్వైరీ చేశా, ఓయమ్మో నేనే నరహత్యలు ఇంకేం మంచి పనులు చేశానా అనుకున్నా, ఏం వేసిపోయిందని నీ గురించి అన్నీ ఆరాధీశా. నువ్వు నా దగ్గర ఎలాంటి మాట చెబుతున్నావో అలాగనే ఉంది నీ ఇంటికాడ నీ పరిస్థితి కూడా. నువ్వు ఎలాంటి వాడివో అందరు నాకు చెప్పారు, మంచి సాక్ష్యమే చెప్పారు నీ గురించి. ఏంది నేను ఎంక్వైరీ చేశా,
అప్పుడు నాకు అర్థమైంది, సైలెంట్గా కూడా ఇలా ఎంక్వైరీ చేస్తారా అని. మనకు తెలియదు మనం ఎలాంటి వాళ్ళం అన్నది మనకు తెలియకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి సాక్ష్యాన్ని బయటకు తీసుకుంటారు. వీళ్ళు కరెక్టే, వీళ్ళు కావాలని నిందలేస్తున్నారు తప్ప ఇతను లేదా ఏమి ఆ కుటుంబం కరెక్ట్గానే ఉంది, నచ్చక నిందలేస్తున్నారు. ఇప్పుడు యోసేపు విషయంలో కూడా ఆమె అనుకున్న ఆశ ఆ కోరిక నెరవేరలేదు. కాబట్టి కొంతమంది జీవితాలు గమనిస్తే వాళ్ళు చేస్తున్న పొరపాట్లు అయ్యో యువతల వ్యక్తులు తెలిసి ఉంటాయి. ఆ తెలిసిన దాన్ని బట్టి ఎట్టయినా సరే ఈ వ్యక్తి వద్దు, వాళ్ళు నచ్చట్లేదు, వీళ్ళు నచ్చట్లేదని అనేకమైన కారణాలు చూపిస్తారు. ఈ కారణం ఆ కారణం వాస్తవానికి దాన్ని నిరూపించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పొరపాట్లు అవతల వ్యక్తికి తెలిసి ఉంటే ఆ తెలిసిన దాన్ని బట్టి ఆ వ్యక్తి అయితే వద్దు, ఈ వ్యక్తి అయితే వద్దు, అట్టొద్దు ఇట్టొద్దు, నువ్వు అక్కడ పోతానంటే ఎన్ని వద్దు, అసలు నువ్వు మాట్లాడితే కదలటానికి లేదు, అట్ట ఇట్ట అని చెప్పని అనేక రకాల ఆంక్షలు పెడతారు. కారణం ఏంది? వాళ్ళ సంగతి అంతా, వాళ్ళ గుట్టు రెట్టంతా మొత్తం తెలిసి ఉందని చెప్పని. ఇక్కడ కారణం ఏంది? ఆమె అనుకున్న కోరిక నచ్చట్లేదు, తీర్చలేదని. ఇట్లా పలు రకాల కోణాల్లో మనం వాళ్ళ సంగతులు మనకు తెలిసినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా నోరు తెరిచి మన సంగతి చెబుతారు, మన సాక్ష్యం పోయింది, మనం తేడాని తెలిసింది, ఆ తేడాని తెలిసిన దాన్ని బట్టి వాళ్ళ ముందు తలెత్తుకొని బ్రతకాలంటే సిగ్గు చేటుకుంటుంది. కాబట్టి ఆ వ్యక్తులంటే వద్దు, ఈ వ్యక్తి అంటే వద్దు, ఆ వ్యక్తి అంటే వద్దు అని చెప్పని రకరకాల కారణాలు చెప్పి నిందలు కూడా మోపుతారు. నేను గతంలో కూడా చెప్పాను, పాపానికి తెలివితేటలు ఎక్కువ అని. పాపానికి తెలివితేటలు ఎక్కువ. ఒక్క తప్పును కప్పిపూడ్చుకోవటానికి ఎన్ని రకాల అబద్ధాలు వచ్చాయి బయటికి. అదే అంటాను, పాపానికి తెలివితేటలు ఎక్కువ. అసలు దానికి ఉన్న తెలివితేటలు నేను బాగా పరిశీలిస్తూ ఉంటా. ఒకళ్ళు ఎవరైనా పొరపాట్లు బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఆ పొరపాటును కవర్ చేసుకోవటానికి ఎన్ని రకాల అబద్ధాలు, ఎన్ని రకాల చరిత్రలు సృష్టి, ఎన్ని రకాల కథలు అల్లుతారో. నా జీవితంలో ప్రభు కృపను బట్టి రక్షణ పొందిన కాడి నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతమంది దగ్గర ఎన్ని కథలు నేను విన్నాను. అంటే అందుకే పాపానికి తెలివితేటలు ఎక్కువ. అది ఏదో ఒక రకంగా అన్నమాట కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నిజం ఎప్పుడు, ఏసన్న గారు మొన్న వాక్యం విన్నా, ఆ నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉండదు అబ్బాయి, పాపానికి గుంపులు ఎక్కువ. నిజం వాస్తవానికి ఒంటరిగా అంతే నిజాయితీగా నిలబడుద్దురు అబ్బాయి అంటాం. అట్లనే యోసేపు నిజాయితీగా ఒంటరిగా పక్కన జైల్లో ఉండవు, ఏమాత్రం ఆ కవర్ చేసుకోవడానికి భర్తకి ఎన్ని మాటలు చెప్పుకుందో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పుకుందో, ఆ నిజం అబద్ధాన్ని నిజం చేయటానికి. నాకు క్షమించని, నాకు అభిషేకం ఇచ్చేటప్పుడు అయిపోయిన తర్వాత ఒఫీరయ్య గారు ఒక మాట అండి ఆ మెసేజ్లో, ఒకడు అబద్ధం చెప్పాలంటే వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలని, తెలివితేటలు ఎక్కువ ఉండాలని. ఎందుకంటే వాడు ఇప్పుడు చెప్పిన అబద్ధాన్ని నిజంగా ఇప్పుడు చెబితే వాడు బతుకున్నంత కాలం దాన్ని కాపాడటానికి ఎన్నో తెలివితేటలు ఎంత కష్టపడాలబ్బా. నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా అది నిజమేనబ్బా. ఇదేంది ప్రభా ఈయన ఇట్ట మాట్లాడిన అభిషేకం ఇచ్చిన తర్వాత అనుకున్నా. అంటే ప్రపంచానికి ఒక సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఇతను ఆ సంఘం నుంచి బయటకు వచ్చాడు ఇంకేదో కారణం అని చెప్పని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే దేవుని ప్రణాళిక పిలుపు ఉంది కాబట్టి అతను చెబుతుంది కరెక్టే నా అబ్బాయిని ఈయన ఇండైరెక్ట్గా సాక్ష్యం ఇచ్చాడు ఆ మెసేజ్లో. 2022 మార్చి 26వ తారీఖున అది కృతజ్ఞత కూటం అని చెప్పని పెడితే దాంట్లో మాట్లాడాడు ఆయన. నేను అప్పుడు ఆశ్చర్యపోయి ఇదేంది ప్రభు ఇట్ట మాట్లాడాడేందని. తర్వాత దాని గురించి ఆలోచించినప్పుడు ప్రభు చెప్పాడు, వీడేదో ఆడేదో చేసి వచ్చి ఉంటాడు అందుకే బయటకు వచ్చాడని. ఈ అపోహ చాలా మందికి పట్టుద్దబ్బా. ఆ అపోహ తొలగిపోవాలంటే ఆయన మాట్లాడింది కరెక్టాడా? ఒకడు అబద్ధాన్ని నిజం చేయాలంటే వాడికి తెలివితేటలు ఎక్కువ ఉండాలా, జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. అంత లేదు, అంత చేయాలంటే వాడికి చాలా కష్టం. కాబట్టి నిజం ఎన్నిసార్లు చెప్పినా ఒకే రీతిగా ఉంటుందా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే యోసేపును కదిలిస్తే
ఒకవేళ దగ్గర మనం సన్నిహితంగా ఉండి ఏందయ్యా యోసేపు గారు వాస్తవేనంటే ఊరుకో కుమారుడా, ఈ బుద్ధి తక్కువది గడ్డి తిని నేను ఒక చక్కగా ఉన్నా అని చెప్పి నా మీద మనసు పెట్టుకుంది, కానీ పొరపాటును కూడా ఆ దృష్టితో చూడలేదు అబ్బాయి అని చెప్పంటాడు. కానీ ఇక్కడ ఈ సందర్భం అంతటిలో ఇది ఇలా ఉంటే ప్రభు యోసేపుకు ఇచ్చినటువంటి మాట, కళ, దర్శన, భావం అది అక్షరాల నెరవేర్చడానికి, ప్రపంచము చనవాళ్ళు కూడా చూడటానికి, ఆ ప్రాంత ప్రజలు కూడా కనులారా అది చూసి కనువిప్పు కలిగి దేవుణ్ణి మహిమపరచడానికి ఆయనే నడుము బిగించాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా యోసేపయ్య గారు కాదు, యేసయ్యే నడుము బిగించి అతనికి చెప్పిన మాట నెరవేర్చడానికి అతన్ని పరిశోధిస్తూ ఉందంట. ఆ మాట అంటే మాట అంటే వాక్యం, వాక్ అంటే వాగ్దానం. దేవుడిచ్చిన ఆ మాటను తొందరగా నెరవేర్చాలి, నేను తొందరగా వాళ్ళు అనుభవించాలని చెప్పని ఆయనే నడుము బిగించి కదిలి వచ్చి తరుముతున్నాడట ఆయన. మరి ఆయన ఎంతో తొందరగా యోసేపును తరుముకుంటా వస్తే 13 సంవత్సరాల కాలంలో, ఎంత సమయంలో 13 సంవత్సరాల కాలంలో యోసేపును ఏ కోణంలో తీసుకురావాలో ఆ కోణంలోకి తెచ్చాడు. ఈరోజు వాక్యం యొక్క సందర్భం, దేవుడు మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏంటంటే నింద, అవమానాలు, ఇరుకు, ఇబ్బంది, వేదనలో క్రీస్తు పరిమళ సువాసన బయటకు వస్తుంది. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క మృదుత్వము, క్రీస్తు యొక్క పరిపూర్ణ స్వభావం నీ అంతరంగంలో మొదటిగా నిర్మితమవుతుంది. ఆ తర్వాత బాటంగా ప్రపంచానికి అది కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ఎన్నో ఘట్టాల్లో ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. తాను ఎందుకు పిలువబడ్డాడన్న సంగతి గ్రహింపు కలిగి ఉన్నాడు. అలాగనే ఎంత ఇరుకు, వేదన, ఇబ్బంది ఎదురైనా నా దేవుడు చూస్తున్నాడు. నాకంటూ ఒక రోజు ఉంది. ఆ రోజున నేను ఖచ్చితంగా నా దేవుడు నిర్ణయించినటువంటి, చెప్పినటువంటి ఆ మాట నేను అక్షరాల నా జీవితంలో చూస్తాను, అది నేను అనుభవిస్తానని నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి జీవించాడు. కాబట్టే తను దేవుడు చెప్పిన మాటను స్వతంత్రించుకోగలగటమే కాదు, తన ఎదుటికి ఎటువంటి కఠినమైన సమస్య వచ్చినా యోసేపు ఈజీగా పరిష్కరించాడు. మనం అనుకుంటాం శ్రమల, వేదనలని, దాన్ని బట్టి నాకెందుకు ఈ పరిస్థితి అనుకుంటాం. కానీ దేవుని దయా సంకల్పం చూడండి, దావీదు కూడా శ్రమలు ఎదుర్కొన్నవాడే, బాగా నలిగిపోయాడు శ్రమల్లో. హిజ్కియా కూడా కొంత కోణంలో నలిగిపోయినవాడు. హిజ్కియా కూడా శ్రమలలో బాగా నలిగిన వాడే. మోషే కూడా బాగా శ్రమల్లో నలిగినవాడే. యెహోషువ బాగా శ్రమలు నలిగినవాడే. బాగా శ్రమలలో నలిగిన వాడే శ్రేష్టమైన పరిష్కారం ప్రతి సమస్యకు చూపించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిష్కారం ఎలా వచ్చిందంటే ఇతను ఎంతో నలపబడ్డాడు. దేవుడే ఇష్టపూర్వకంగా నలిపినట్టుగా కూడా యేసయ్యని నలిపినట్టుగా లేఖనం, యెషయా గ్రంథం 53 సాక్ష్యం. అతనిని నలుపుటకు ఆయనకు, యెహోవాకు ఇష్టమై ఉన్నది. మనం ఎవరైనా సమస్యల్లో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందుల్లో కానీ, నింద, అవమానాల్లో కానీ మనం నలపబడుతున్నామంటే ఆయనకి ఇష్టమైంది. ఆ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, అలా నువ్వు నా వాక్యం చదివినప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాను. అప్పుడు ఇరుకులో ఉన్నా, నేను బాగా ఇబ్బందిలో ఉన్నా, బాగా వేదనతో ఉన్నప్పుడు ఆ వాక్యం చదువుతూ ఉంటే ప్రభు అన్నాడు, అక్కడ నిన్ను నలపటం నాకు ఇష్టమైంది. నువ్వే నన్ను నలుపుతుంటే నేను ఇంకెవరి దగ్గర పోవాలా? ఏనా? దేవుడే నలుపుతుంటే, దేవుడే శ్రమలలో పెట్టి నలుపుతున్నప్పుడు యేసయ్యని ఎవరు అలా చిత్రహింసలు పొందటానికి అనుమతించారు? తండ్రి అయిన దేవుడే. నిన్ను నలపటానికి నాకు ఇష్టమైంది రబ్బా అండు.
ఠూ అని ఉమ్మేసిన, విషపూరితమైన ముళ్ళలో తీసుకొచ్చి కిరీటంగా పెట్టి అల్లి కణతల్లోకి దిగిపోయేలా కొట్టినా, వస్త్రహీనుడిగా చేసి ఎర్రగా ఒక వస్త్రాన్ని మీదేసి ఒక కర్రని భుజాన్ని పెట్టి యూదుల రాజా ప్రణామములు అని చెప్పని సాగిలపడి ఏళన చేసిన, రక్తపు ముద్దగా ఆయన దేహమంతా మారిపోయి నాగల చాళ్ల వలె దున్నపడి కురూపిగా అసలు సొగసు రూపమైన లేకుండా అంత చిత్రహింసలు పెడతానికి ఆయనకి ఇష్టమైందంట. అదే మాట దాని భావం, నిన్ను నలుపుటకు నాకు ఇష్టమైంది, యెహోవాకి ఇష్టమైంది అన్న మాట నాతో మాట్లాడినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడేం మాట్లాడే, నిన్ను నలపటం నాకు ఇష్టమైంది. ఓయమ్మో, ఇక నువ్వే నలుపుతానికి సిద్ధమైనప్పుడు నేను ఆడో సరిచేయాలని చెప్పటానికి ఏదో మొత్తానికి విలువైన పాట నేర్పడానికి నువ్వే నడుము బిగించి నలుపుతున్నప్పుడు నేను ఇంకెవరి దగ్గర పోను? ఏదో నీ ఇష్టం చేసుకో ప్రభు అని నేను అప్పచెప్పుకున్నా. అయితే ఆ నలుపుతున్నప్పుడు తట్టుకునే శక్తి నువ్వు నాకు, నీ కృప నువ్వు నన్ను నిలబెట్టు ప్రభు అన్నప్పుడు, ప్రభు కృప ద్వారా అలా నలిపినప్పుడు ఎన్నో సంగతులు ప్రభు కృపలో నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలానే అందరికీ ఉంటుందంటే ఆయన దయా సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరు ఉంటారు. అంటే పిలువబడిన వారు అందరూ పిలువబడిన వారే, కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. అలానే యేసయ్యతో పాటు శిష్యరికం చేయడానికి 12 మంది పూనుకున్నా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది పూనుకున్నారు. ఇంచుమించు 500 మంది ఎంత సంఖ్య చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన శిష్యులు మార్గ మధ్యలో ఒక 70 పైచిలుకు వ్యక్తులు, ఓయమ్మ ఇట్లాంటి కఠినమైన మాటలు అయితే ఏం దగ్గర శిష్యులకు ఏం చేస్తాంలే కానీ మేము చిన్నగా సర్దుకుంటామని చెప్పని వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏంది మరి పేతురు, 12 మంది అంతే నిలబడిపోయారు, ఆ 70 పైచిలుకు వ్యక్తులు పక్కకు పోగానే ఏంది మరి మీరు కూడా వెళ్ళిపోతారంటే, నిత్య జీవంతో కూడిన ఆ ఊట లాంటి మాటలు నీ దగ్గర ఉంటే ఇంకెక్కడికైనా బొమ్మని అడుగుతున్నావు నువ్వు, ఆ ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పాడు పేతురు. ఆయన మీదే భారం వేసాడు, నేను ఎక్కడికి పోవాలి నువ్వే చెప్పు. ఈ కఠినమైన మాటలను బట్టి ఆ 70 పైచులు వ్యక్తులు జారిపోయారు. మేము వెళ్ళిపోతున్నాం, మేము ఉన్నాం నీతో ఉండమని పక్క వెళ్ళిపోయారు. ఈ 12 మంది అంతే నిలబడ్డారు. ఏంది మరి మీరు కూడా పోతారా వాళ్ళకి మళ్ళీ అంటే, నువ్వే చెప్పాయా ఏడికి పోవాలో. నిత్య జీవపు ఓటలు అంటే మాటలు నీ నోట ఉన్నాయి, ఆ మాటలు కాదని ఇంతకంటే శ్రేష్టమైన మాటలు ఇంకెక్కడైనా దొరికితే చెప్పు, అడ్రస్ చేస్తే ఆడికే పోతావు అన్నాడు పేతురు. సరే మీ మనసు కుదురుపడింది కాబట్టి రండి పోదాం. ఆ తర్వాత ఒక 500 పైచులకు చాలామంది అక్కడ మళ్ళీ పౌలు గారు చెప్తాడు, శిష్యులు ఇంతమంది ఉన్నారు యేసయ్యకి అని చెప్పారు. అంటే ఆ మాటలు నచ్చి కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ శ్రమలు ఏమైనా సరే, అది ఎంత ఇదైన పరిస్థితి అయినా సరే, నా దేవుడు నాకు నిర్ణయించిన బహుమతి నాకు కావాలా, నా దేవుడు నాకు నిర్ణయించినటువంటి ఆశీర్వాదం నాకు కావాలా, నా దేవుడు నాకు నిర్ణయించినటువంటి పని నాకు కావాలా, నా దేవుడు నాకు నిర్ణయించిన వధువులో ఆ ఉన్నత స్థానం నాకు కావాలా. దాన్ని సంపాదించుకోవాలంటే నా ప్రభువు చెప్పినట్లుగా నేను నిలబడాలి, నా ప్రభువు చెప్పినట్లుగా అడుగులు వేయాలి, నా ప్రభువు చెప్పినట్లుగా నేను కదలాలి, నా ప్రభువు చెప్పినట్లుగా ఏ స్థితి అయినా సరే ఆయన మీద ఆనుకొని నువ్వే చూసుకో ప్రభు అనే భావనలో ఆ స్థితి కలిగి నిలబడాలనే తీర్మానానికి వాళ్ళు వచ్చారు. యోసేపు కూడా అలానే నిలబడ్డాడు. నలపబడటం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను దైవజనుడి ముందుట వేరే ఒక అన్నయ్య రొంపిచెర్లలో పరిచర్లు ఇప్పుడు సేవ చేయాలనే ఆశతో సేవకుని వెంబడిస్తూ ఉన్నాడు. ఆ అన్నకు చెప్పా, అన్నా నిందలు అవమానాలు తృణీకారాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది, అది నీకు కావాలా వద్దా? కాదు పాస్టర్ గారు, వాళ్ళు అట్ట మాట్లాడి నాకు అసలు నచ్చట్లేదు అన్న. మళ్ళీ చెబుతున్నా, మా పాస్టర్ గారు పక్కనే ఉండు, పెళ్ళికాడకు పోయి అన్నారంలో ఆ పక్కనే కూర్చున్నాడు. ఒకసారి మందిరంలో కూర్చున్నప్పుడు కూడా అడిగా, అన్నా నిందలు అవమానాలు తృణీకారాలు వీటి వల్ల శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది, అది పసిగడితే నాకు కావాలని కూర్చుంటాం అన్న. వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు అని చెప్పని కృంగిపోయాడు కూర్చొని. అయ్యే నెమరవయ్యో వాళ్ళకి వెళ్ళి చూపించో
మీరు ఆడన్న ఊరాకండి, నా ప్రభు నిర్ణయించిన దారి ఇది, నేను ఇట్నే పోతా అని చెప్పని సాగిపోవచ్చు అన్నా. యోసేపు కూడా నిందలు అవమానాలు పడ్డాడు, వేదనలు పడ్డాడు. కానీ 13 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ప్రధానమంత్రి అయిందన్న. యోసేపు అయ్యాడు కదా. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాతే కదా అన్నలు వచ్చి సాగిలు పడింది. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాతే కదా అన్నలకు తను కనబరుచుకొని, అమ్మ నా వాళ్ళని తీసుకొని రా మొచ్చాను, మన వాళ్ళు మొచ్చాను. ఇప్పుడు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నెరవేరినట్టే కదా. ఇప్పుడు అంత గొప్ప ఆశీర్వాదానికి మార్గం మధ్యలో ఎన్నో అనుభవ పాఠాలు నేర్పుతూ ఉంటాడు దేవుడు. మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రేష్టమైన అనుభవ పాఠాలు నీకు నేర్పడానికి, ఎన్నో విలువైన సంగతులు నువ్వు నలిగిపోయిన దాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో నువ్వు నేర్చుకున్న విషయాలు ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తత్వానికి, అలాగనే దేవుణ్ణి ఎరుగని ప్రజలకు కూడా ఆ నలిగిన దాన్ని బట్టి వచ్చిన క్రీస్తు పరిమళ సువాసన అనే శ్రేష్టమైన ఉపదేశ సారం ఏదైతే ఉందో అది ప్రపంచానికి అందటానికే నిన్ను అక్కడ నలుపుతాడు దేవుడు. మనం ఏం చేస్తాడు? నిందల అవమానాలు అక్కడే ఇస్తాడు. మనం ఏం చేస్తాడు? అసలు వద్దు, పొరపాటును కొడద్దు, ఇస్త్రీ వేసిన బట్ట అంచే ఉండాలి, నలగకూడదు, చెమట పట్టకూడదు, నా దగ్గర నుంచి చెమట వాసన కూడా పక్కనోడికి రాకూడదు, కానీ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అన్నీ నాకే కావాలి. ఎట్ట వచ్చాయి? కిరీటమే నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే ఆయన, ఆ కిరీటంలో కొన్ని వజ్రాల్లాగా మీరు ఉండాలని ఆశపడుతుంటే, కిరీటంలో విలువైన ముత్యాల్లాగా ఉండాలని ఆయన ఆశపడుతుంటే, కిరీటమే ఒక ఘనత, ఆ కిరీటంలో ముత్యాలు, విలువైన రత్నాలు, రాళ్ళంటే ఆ విలువైన ముత్యాలు, రాళ్ళు, రత్నాలు ఉంటేనే ఆ కిరీటాన్ని అనేకులు ఆకర్షిస్తారు. కిరీటాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు, ఆ కిరీటంలో ఉండే రాళ్ళు నీ ద్వారా, నీ నలిగిన దాన్ని బట్టి, నీ నోటి నుంచి వచ్చిన మాటలను బట్టి ఎందరైతే పట్టపడతారో వాళ్ళందరూ ఆ ముత్యాల్లోకి, ఆ రత్నాల్లోకి, ఏంటి అయ్యి విలువైన ఆ రాళ్ళు ఎక్కడైతే అవి పొందుపరచబడితే అందంగా ఉంటుందో అక్కడ అలా అమర్చబడతారు. అప్పుడు నువ్వు దేవుడు నీకు నిర్ణయించిన ఆ కిరీటం నువ్వు పెట్టుకున్న దాంట్లోంచి తల మెరుస్తున్న ఆ రాళ్ళు, ఆ విలువైన రాళ్ళు, వజ్రాలు, రత్నాలు, ఆ ముత్యాలు చూసి అందరూ అబ్బా భలే ఉంది కిరీటం అనుకుంటారు. ఉచ్చ కిరీటం, మొండి కిరీటం ఆడ పెడిచాను ఇవ్వడం చూచడా, ఇంకా వర్క్ ఉంది లేవా, ఇదంత వర్క్ షో అంటారు అంతే. బంగారపు కిరీటమే, బంగారపు కిరీటం అయినంత మాత్రాన అందరూ అబ్బా బంగారం కిరీటం ఎంత మెలమెల మెరుస్తుంది అంటారా? పొరపాటును కూడా ఎవరు అనరు. కానీ దానికి ఏదైనా మంచి విలువైన ముత్యం కానీ, రత్నం కానీ, ఈ మణి అన్న రత్నం ఒక టైపులోనే ఉంటాయి. విలువైన వెలగల రాళ్ళు దగదగ మెరిసేలాగా వాటిని కనుక అమర్చితే అప్పుడు కిరీటాన్ని చూస్తే అబ్బా ఎంత మంచి కిరీటం పొందావు నువ్వు అంటే, మన సేవలైనా బ్రతుకులైనా దేవుడు నిర్ణయించిన బహుమతి కిరీటం అయితే, మన ద్వారా రక్షించబడేవాళ్ళు ఆ కిరీటంలో పొందుపరచబడే ముత్యాలు, రత్నాలు, విలువైన డైమండ్స్ అన్నమాట. అవి ఉంటేనే నీకు ఆ కిరీటానికి గౌరవం కూడా అందరూ చూసి నిన్ను ఘనపరిచేది. ఇప్పుడు మనం ఈ ఇంటికి పిల్లలు పోతాము, మాలు బరబర తెచ్చి ఆ ఐరన్ డ్రిల్ జల్లెడు ఉంటే దాంట్లో అంతే బాచ ఉంటుందా? బాక్స్ ఖచ్చితంగా తేవాల్సిందే. మరి నీకు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీ ఆధ్యాత్మిక జీవితం కాపాడబడాలన్నా దాన్ని నీకు తెలియకుండా నిన్ను కాపాడుకునేలాగా దేవుడు చేస్తున్న చర్య ఎలాంటిదంటే, ఈ నింద, అవమానం, ఇరుకు, ఇబ్బంది, ఒత్తిడి అనేది ఆ పిల్లర్ పోయడానికి తెచ్చిన బాక్స్ లాగా ఉంటాయి అన్నమాట, సపోర్ట్. అది ఉన్నప్పుడే ఆ పిల్లర్ ఆ భీములో మాలు పోసినప్పుడు వ్యర్థమైన వాటర్ కిందకి పోయినా ఆ సిమెంట్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ దాంట్లోనే ఉండిపోద్ది. ఓ టైం దాకా అలా ఉండగానే అది తీసేస్తారు. చూస్తే ఏమంటాడు మేస్త్రి, ఇంటి ఆయన కరెక్ట్గా పోసాడు, తోకాని కరెక్ట్గా వచ్చిందంట. దానికి కారణం ఏంది? ఇక్కడ ఇరుకుంది, ఇబ్బంది. అంటే ఆ ఇరుకు ఇబ్బంది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడటానికే.
దేవుడు అనుకున్న రీతిగా నిన్ను నిలబెడటానికే, దేవుడు అనుకున్న రీతిలో నిన్ను నడిపించటానికే ఉపయోగపడతాయి, నీకు ప్రమాదానికి కాదు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిన్ను నలగొడతా నాకు ఇష్టమైంది అంటే అప్పుడు ఈ సంగతి ఇక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న విషయాలన్నమాట. మనకు ఏదైనా ఇరుకు ఇబ్బంది ఉందంటే మన మేలు కోసమే. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి క్రిస్మస్ రోజు ఏం వండుకోవాలా మీకు చెప్పాను సాక్ష్యం. ఏంది, మొదటేమో ఆడ అక్కోళ్ళ ఇంటికాడ పోయి భోజనం చేసాము. ఇంటికి రాగానే ఒక అన్నయ్య క్యారేజ్ పెట్టాడు, అన్న క్యారేజ్ పెడతా ఇవ్వండి, వేరే సంఘం వాళ్ళు. ఆ తర్వాత ఇక ఏదైనా వండుకుందాం అనుకునే లోపల ఇంకొక అన్నయ్య వచ్చి, అన్న మా ఇంట్లో కృతజ్ఞత కూటం పండగకి రా అని. ఆడ దమ్ము జాయింట్ బిర్యానీలు, అది పండుగ అట్ట అయిపోయింది. నిన్న 1వ తారీఖు కూడా ఏం లేదు, సేమ్ అదే సిచ్యువేషన్. రేపు పొద్దున ఏం వండుకుంటా ఉంటుందో ఏమో లేదు తెలియదని రాత్రికి 50 రూపాయలు ఉంటే దోశపిండి తెచ్చా. ఆ రాత్రికి కొన్ని వేసుకొని తెల్లారికి పిండి అట్నే పెట్టా. బజారుకి వచ్చా. ఉదయం 8 గంటలకు ఆరాధన తల్లిగారి దగ్గర జరిగించి ఆడ నుంచి ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే అబ్బాయి అక్క కాడకు పోదాం, సరేపా అని తీసుకుపోయి అక్క కాడ వదిలిపెట్టి అమ్మని. ఇంటికి రాగానే 5 సంఘం వాళ్ళు రాత్రి చెప్పారంట కబురు, మీరు ఖచ్చితంగా భోజనం వండుకోమాకండి, మీకోసం భోజనం ఇక్కడ ఉంది తినాలి అని. అమ్మని తీసుకుపోయి ఆడ వదిలిపెట్టి రాగానే వీళ్ళు ఇస్తర్లు పట్టుకొని రెడీగా ఎదురుకున్నారు. ఆకులు నిండా పెడుతున్నా. అమ్మ కాగడమ్మా అంటే ఆహా కాదు అని చెప్పని, అమ్మ వీళ్ళని ఇంత ప్రేమతో నింపే ప్రభు నీకు స్తోత్రం అనుకొని అమ్మకు ఆకు ఒకటి ఇస్తే లోపల పెట్టి ఆహారం వేసి ఇస్తే, నాకు ఒక ఆకులో పెడితే అమ్మ నేను ఇంకో చాటు కూడా తినాలి అర్థం చేసుకోండి అన్న. అనగానే కొంచెం పెట్టారు, అది తిన్నా. అది తిని ఒక అరగంట అట్ట నిద్రపోగానే అట్ట అడ్డం పోవడంగానే 2:30 పావుదొక్కు 3 అవుతంగానే లే అండు, యాడికి ప్రభు పా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి పో, తల్లి సంఘం కాడికి పా, ఆ సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం రోజు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కాపుదల కలగాలని నేను చెబుతా, అక్కడ బా ప్రార్థన చేద్దుగానండి. సరే ప్రభు అని చెప్పని మందిరం రోడ్డు కాడ తిరిగేదాకా కూడా నాకు డౌటే అనమాట, అసలు ఈ దేవుడు నడిపిస్తున్నాడా సైతాన్ గడు పంపించండి అని. చివరికి అక్కడికి పోగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అయిపోయింది, ఇంక లేచా మీ ఆత్మీయ తండ్రి దగ్గర పోయి ప్రార్థన చేయించుకోపోయి పోయా. ఆయన ముందు మోకాళ్ళు వేసి ఇక ప్రార్థన చేయండి, భోజనం చేసేవాడు లేదయ్యా అన్న, ప్రార్థన చేయండి తర్వాత చేస్తారు మీరు ప్రార్థన చేయండి అని చెప్పని ఆయన ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకొని, ఆ తర్వాత పిల్లగాడు కూడా వస్తే అంకుల్ నా కోసం కూడా ప్రార్థన చేయండి, నేను ఏదో దేంట్లోనూ ఫస్ట్ వచ్చాను. సరే ఏదో నా ప్రభు ప్రేరణలో వాడి కోసం కూడా చిన్నోడి కోసం ప్రార్థన చేసి ఆడ నుంచి అటుపోయి భోజనం చేసి అక్కోళ్ళ ఇంటికాడ అబ్బాయి అన్నం తినరా, ఓ అమ్మ ఇప్పుడు 2 చోట్ల అయిపోయింది నా వల్ల కాదు నేను తినలేను. అది అయిపోయింది. ఇంటికి రాగానే కూటం జరగాలి, సాయంత్రం పూట కూటం ఉందిగా, వార్షికోత్సవం కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటం 2 కలిపి దాంట్లో ఇక సౌండ్ సిస్టమ్ అవన్నీ రెడీ చేసుకొని కూటం అంతా అయిపోయింది, మెసేజ్ అంతా అయిపోయింది. అయిపోగానే ఒక తమ్ముడు క్యారేజ్ పట్టుకొచ్చి ఫోన్ చేసిన, ఆంటీ భోజనం ఏడ తినాలా ప్రభు. ఆ 2 రోజులు అటు పండగ రోజైనా నిన్న 1వ తారీఖైనా ప్రభు కృపలో వెలితనేది లేకుండా స్థితిగతులు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి తన కృపచేత అలా అందించి ఆ వార్షికోత్సవం కూటం కూడా ఘనంగా జరిగించాడు. శ్రేష్టమైన సందేశం వచ్చింది. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకైనా మంచి సందర్భాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఏ సందర్భం ఎదురవుతున్నా, ఏ పరిస్థితుల్లో నడుస్తున్నా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేనేదో నేర్చుకోవాల్సి ఉంది. నా ప్రభు యొక్క దయా సంకల్పంలో నిర్ణయింపబడిన ఆశీర్వాదం నాకు అతి దగ్గరలో ఉంది. నా ద్వారా ఎన్నో జీవితాలు వెలిగించబడవలసి ఉంది అట్టుకుంటా, నా ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడవలసి ఉంది అట్టుకుంటా, నా ద్వారా ఎన్నో సమాజాలు వెలిగించబడాల్సి ఉంది అట్టుకుంటా, నా ద్వారా ఎన్నో జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వెలిగించబడాల్సి ఉంది అట్టుకుంటా. అందుకని నా ప్రభు దానికి తగ్గట్టుగా నన్ను ట్రైనింగ్ చేస్తా. ఆ శిక్షణ అంటే విలువైన పాఠాలు నేర్పుతున్నాడు. శిక్షణ అనే దాంట్లో 2 కోణాలు ఉన్నాయి.
బెచ్చంతో దెబ్బలు పడటం శిక్షణ ఉంది. అలాగనే ఉపదేశం అని అందించటం, నేర్పే పాఠాలు ఉన్నాయి. ఆయన క్రమశిక్షణలో ఉంటా, ఆయన శిక్షణ అందుకుంటా. ఎందుకంటే మనం పట్ల దేవునికి కలిగిన ప్రణాళిక ఏంటంటే గొప్పది, ఉన్నతమైనది అనమాట. ఇక అది దానికి ఇక మధ్యలో అడ్డుగోళ్ళ పెడతానికి లేదు. ఉన్నతమైందంటే ఆనంద్ జయకుమార్ గారు ఒక పాట రాదు, ఉన్నత కృపలో నన్ను దాచావా అని చెప్పని ఒక పాట రాదు. ప్రభు కృపలో నేను ప్రభు రాయించిన పాటలో ఉన్నత కృపలో నన్ను దాచినావు అని చెప్పని ఒక మాట రాయడానికి ప్రభు ఊహలకు అందని ఈ స్థితి అని చెప్పని మాట. ప్రభు కృప ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఉన్నతమైన సంకల్పం ప్రణాళిక మన పట్ల ఉంది. దానికి తగ్గట్టుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కృంగిపోవాల్సిన పని లేదు. ఈ 2025 సంవత్సరం, ఏ సంవత్సరం? ఈ 2025 సంవత్సరం అన్ని కోణాల్లో ఆశీర్వాదం, అన్ని కోణాల్లో ఆశీర్వాదం దేవుడు నిర్ణయించి ఇచ్చినది. కావాలంటే మీకు తర్వాత యూట్యూబ్లో అయినా సరే అవకాశం ఉంటే వాక్యం వినండి. ఫస్ట్ మెసేజ్ అయినా సరే, సాయంత్రం పూట కుటుంబ ఆశీర్వాద కూటానికి సంబంధించిన మెసేజ్ వినండి. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం ప్రభు ఇచ్చాడు. అది మన సంఘ బిడ్డలందరికీ కూడా, ఈ పరిచయలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘ బిడ్డలకు కూడా అందరికీ వర్తిస్తుంది. అన్ని కోణాల్లో, ఈ కోణంలో నాకు ఆశీర్వాదం లేదని దిగులు పడుతున్నావు అంటే నువ్వు అది పొందుకునేందుకు కూడా కరెక్ట్గా లేవు అన్నది అర్థమే. ఏంది? ప్రభు ఖచ్చితంగా అన్ని కోణాల్లో నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదకరమైన సంవత్సరం ఇది. సార్వత్రిక సంఘానికైనా, సకల పరిశుద్ధులకైనా, ఈ పరిచయ ద్వారా నిర్ణయింపబడే సంఘాలకైనా, సంఘ బిడ్డలకైనా, ప్రతి కుటుంబానికి, కుటుంబీకులకు కూడా అన్ని కోణాల ఆశీర్వాదం. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, పరపతి పరంగా, పరిచయ పరంగా, ఆత్మల పరంగా, దేవుడు నిర్ణయించిన పని పరంగా, అన్ని విధాలు, అన్ని కోణాలు ఆశీర్వాదకరమైన సేవ, ఆశీర్వాదకరమైన సేవ, ఆశీర్వాదకరమైన కుటుంబం, ఆశీర్వాదకరమైన జీవితం. అన్ని కోణాల్లో దేవుడు సంపూర్ణమైన ఆయన సకల ఐశ్వర్యాలతో కూడినటువంటి సంపూర్ణ ఆశీర్వాదంతో కూడిన సంవత్సరం ప్రభు మనకిచ్చాడు. ఇది వాగ్దానం. ఈ సంవత్సరం మనకి, క్రైస్తవ ప్రపంచానికి, మనకి కూడా, అందరికీ టోటల్గా. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. యోసేపు నొప్పించబడటం వల్ల, ఆ నొప్పించబడిన దాన్ని బట్టి యోసేపు నష్టపోలేదు. కానీ నొప్పించబడిన దాన్ని బట్టి వద్దులే అనుకున్న పోయిన వాళ్ళు చరిత్రహీనులు అయిపోయారు యేసయ్య దగ్గర. మాకొద్దు ఈ కఠినమైన మాటలు, మాకు వద్దు అని చెప్పని సర్దుకొని వెళ్ళిపోయిన వాళ్ళేమో ఆ 70 లేదా 72 మంది అట్టుకుంటా వాళ్ళు చక్కగా పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ వచ్చినట్టు ఏడన ఉందా? పక్కకి వెళ్ళిపోయారన్న అపకీర్తి అంచడితో ఈ భూమి అంచమయ్యే సమయం వరకు కాదు, నిత్యత్వంలో కూడా వాళ్ళకి అదే అపకీర్తి వాళ్ళకి ఆపాదించబడుతుంది. ఇస్కరియోతు యోధా కూడా డబ్బు సంచి అనే దాన్ని పట్టుకొని అట్నే వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలోనే కదా అక్కడ ఆ మాట రాస్తాడు ప్రభు. అక్కడ చూడంగానే ఇస్కరియోతు తన యొక్క ప్రధానత్వాన్ని, అంటే తన స్థానాన్ని కోల్పోయి తను అనుకున్న దాన్ని పడిపోయాడు. ఈ యొక్క స్థానాన్ని పోడ్చగలే సమర్థత కలిగిన వ్యక్తి ఎవరో చీట్ల ద్వారా అక్కడ దేవుణ్ణి అడుగుతారు. అప్పట్లో అది ఉంది. ఇప్పుడైతే మనం ప్రభువుని పాదాలు పట్టుకుని అడిగితే ఖచ్చితంగా ప్రభు మనకు పరిష్కారము, సమాధానం ఇస్తాడు. ఇక్కడ వాళ్ళు చరిత్రహీనులయ్యారు. మా ప్రభు ఏది చూపించినా మాకు జాలు అనుకున్న వాళ్ళేమో అపోస్తులుగా చరిత్రకి ఎక్కారు. పౌలుకి ఎన్నో చిత్రహింసలు ఎదురైనాయి. అయినా సరే విశ్వాసంలో వీగిపోకుండా నా ప్రభు నా పట్ల సంకల్పం వేరు, గొప్పదని చెప్పని నిలదొక్కొని ప్రభు కృపను బట్టి నిలబడ్డాడు. కాబట్టి ఆయన కృపే పౌలుని నిలబెట్టింది, ఆయన కృపే అపోస్తులు నిలబెట్టింది. ఇవాళ చరిత్రకు ఎక్కారు, మనకు మాదిరి పురుషులయ్యారు. మనల్ని కూడా ప్రభు అలా కోరుకున్నాడు. వాస్తవం ఇది. నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఈ బ్రతుకుకు సార్థకతకి ఏదైనా ఉందంటే ఇక అదే ఆయన కొరకు బ్రతకటమే. ఆయన నిర్ణయించిన పని చేసి ఆయన ఈరోజు చెప్తున్న మాట, చరిత్రలో ముంగుర్చులుగా అనేకులు మాదిరిగా, ఒక స్త్రీగా నువ్వైనా సరే, ఒక పురుషుడిగా నేను, ఇక్కడున్న బిడ్డలైనా సరే,
ఏమి ముంగూర్చులు అన్నమాట. ఒక మాదిరిగా ఇలా ఉండాలి భక్తి సాధన. చరిత్రకు ఎక్కిస్తాడు నా ప్రభు. నా వల్ల కాదు నడవటం అన్నా సరే, నేనున్నా కదమ్మా, నేనున్నా కదా అని చెప్పి చేయబట్టుకొని ఎక్కిస్తాడు ఒక తండ్రిలాగా. పైకి దేశపాడు నిలబెడతాడు. నా ప్రభు నాతో చెప్పిన మాట అదే, సింహము వ్యాఘ్రములుండు గుహల పైకి ఎక్కిచ్చ పరమగీత 4:8 ఉండదు. ఆడకి ఎక్కించి కిందకు చూపిస్తా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు చూడు, ఇది నా సంకల్పం అని ఆడ చూపిస్తాడు దేవుడు. నేను నమ్మాను నా ప్రభు కృపను బట్టి. ఆ గొప్ప ఆశీర్వాదం ఖచ్చితంగా మన సొంతమవుతుంది. అలాగన ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున జరిగించునుగాక. అది చేసి మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. అలాగూ చేసిన ఆయనకి కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరువేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా మాకు కృపనివ్వండి దేవా. నీ దయా సంకల్పం నీ కృపచేత యేసు నామములో నెరవేర్చబడును గాక. ఇదిగో ఈరోజు మీరు యోసేపు జీవితాన్ని మా ముందుకు మరొకసారి తెచ్చారు. ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పారయ్యా, మాకు తెలియపరిచారయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏ స్థితిలో ఏ పరిస్థితులు ఎలా ఉండాలో, నడుచుకోవాలో, అడుగులు వేయాలో ఆ సంగతి మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. విలువైన ఆశీర్వాదము, అన్ని విధాల ఆశీర్వాదంతో కూడిన దేవ సంవత్సరం అని ఈ సంవత్సరాన్ని ప్రభువా మాకు అనుగ్రహించారని సెలవిస్తున్నారు. అపోస్తులు ఏదేమైనా కానీ, పౌలు ఏది ఏమైనా కానీ మా ప్రభు నిర్ణయించిందే మాకు కావాలని వాళ్ళు నిలబడ్డారు. నీ కృపను బట్టి నువ్వు నిలబెట్టావు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు చరిత్రలో ప్రభు మాకు ముంగుర్చులుగా, మాకు మాదిరి పురుషులుగా ఉన్నారు. ఈ రీతిగా మీ విషయంలో నేను ఆశ కలిగి ఉన్నానని ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నలపబడచాన్ని బట్టి నింద అవమానాల్లో క్రీస్తు పరిమళ సువాసన బయటకు వస్తుందని, తద్వారా అనేక జీవితాలు, కుటుంబాలు, అయా ఇదిగో సమాజాలు, అయా ఇదిగో సంఘాలు, అయా ఇదిగో తండ్రి దేవా పట్టణాలు, గ్రామాలు, రాష్ట్రము, జిల్లా, దేశము దేవా వెలిగించబడుతుందని ఈరోజు మాకు నీ శ్రేష్టమైన వర్తమానం ద్వారా తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచమని, అనేక పర్యాలు నెమరువేసి నేను మహింపరచుకోవటానికి కూడా కృపను దయచేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. విన్న మాటలను బట్టి పశ్చాత్తాపంతో నీ పాదాలు పట్టుకొని ఎంతమంది ఒక తీర్మానానికి వచ్చారో వారి తీర్మానాన్ని కృపచేత అంగీకరించండి. నీ కృపాకార్యములు యేసునామములో ఘనముగా జరుగునుగాక. అయా ప్రతి ఒక్కరి జీవితాలు ఘనంగా జరుగునుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. అన్ని విధాలు, అన్ని విషయాల్లో మీరు చూడండి, నడిపించండి. నీ కృపా కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా సహాయం చేయండి తండ్రి మా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అయా మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసాలను పెడుతున్నాం అయా. నువ్వే చూసుకో ప్రభువా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మా కోసం ప్రార్థించమని ఆయా విధాలుగా అడిగిన వాళ్ళు ఉన్నారయ్యా. ముఖాముఖిగాను, ఫోన్ల ద్వారాను నీ పాద సన్నిధిలో మోకరించి అయ్యా, దైవజనుడి ద్వారా నా కోసం ప్రార్థన చేయించని మొరపెడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వీరందరి ప్రతి అవసరత, అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా ఇదిగో మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాల విన్నదాన్ని బట్టి దేవా ఎలుగెత్తి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరూ అన్ని విధాలు ఆశీర్వదింపబడి, అభిషేకించబడి నీ సేవలో యేసు నామములో గొప్పగా వాడబడునుగాక. ప్రభు కార్యం జరిగించండి. ఈ ప్రాంతంలో, ఈ ఇసపాలెం ప్రాంతంలో ఇక్కడున్న అయా సంఘ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలయ్యా.
ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయించావో ఆ ఇంటికి ఇదిగో తండ్రి మేము ఇంతకుముందు కోరుకున్న ప్రార్థన విషయంలో ఈ కాపుదల, నీ శ్రేష్టమైన కాపుదల కలుగును గాక. ప్రతి ఒక్కరు వారి స్థిరాస్తులు, పసిబిడ్డల పెద్దల వరకు అందరికీ నీ శ్రేష్టమైన కాపుదల కలుగును గాక. అయ్యా నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రతి గృహాన్ని సినాయి పర్వతంగా మార్చు. స్తుతి సింహాసనాసుడు మీరు నిలబడి క్షమించండి ప్రభు, స్తుతి సింహాసనాసుడు నువ్వు ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం కలుగు చేయమని, అయా ప్రతి సమస్యను కొట్టివేసి సమాధానం దయచేయమని, భార్యాభర్తల మధ్య సమాధానం దయచే, అయా తల్లి బిడ్డల మధ్య సమాధానం దయచే, అయా తోడబుట్టిన వారి మధ్య సమాధానం దయచేయి, అయా కడుపును పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం దయచేయి. ఎక్కడైతే ఇదిగో పరిచయం దేవ చేస్తావును నీ బిడ్డలకు ప్రభు, సండే స్కూల్ కానీ యవనస్తులు కోటమని అక్కడ ఉన్న అభ్యంతరాలు వేస్తున్నావు తొలగిపోవును గాక. అభ్యంతర కారణం తెలియపరుస్తున్న బిడ్డలే సరిచేయబడి నీ కృప చేత రక్షించబడి వారే నీ కృప ద్వారా పరిచయం సహకారులుగా నిలుచుదురుగాక. అలాగ నువ్వు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు. సహోడు వెంకటేష్ విషయంలో సహాయం చేయండి, తన భార్యతో సమాధానపరచు, బిడ్డను కూడా మాతో పాటు ఇక్కడ కూర్చోబెట్టండి, రక్షించండి. కుటుంబం అంతా నీ కృప ద్వారా వేస్తున్నావు రక్షించబడును గాక. సహోడు కళ్యాణి వాటి స్తోత్రాలు ప్రభు, బిడ్డను దేవ దర్శించండి, తన భార్య బిడ్డలను కూడా దర్శించు, అయా రక్షించండి, వారి వ్యాపారాలు వర్తిల్లొచ్చాయి. అయా కీడెంచి దేవ ఎవరైతే వ్యతిరేకమైనవి ఉన్నాయో అవన్నీ వేస్తున్నాలు కొట్టివేయబడును గాక, వాటి నుంచి విడుదల కలుగును గాక. ఆ వ్యాపారంలో వర్ధిలత దయచి అప్పులు అయ్యాయని ఇంకోటి ఏదో అని చెప్పని ఆలోచనకు పోగా నీ వైపు తిరిగి తప్పును సరి చేసుకొని నీ పాదాలు పట్టుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి నీ కృపలో నువ్వు సెలవిచ్చినట్టుగా ఈ పరిచర్యకు మూల స్తంభాలుగా అన్ని విధాలు సహకారులుగా ఉంటారన్న అది అక్షరాల నీ కృప ద్వారా యేసునాలు నెరవేర్చబడును గాక. అలాగూ జరిగించుట కొరకే ప్రభు ఆ బిడ్డ జీవితంలో నువ్వు జోక్యం కలుగు చేసుకున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ చేతులకు అప్పచెబుతున్నాం మా ప్రభు. అయా ఇదిగో తండ్రి, సమకూడిన ప్రతి బిడ కుటుంబంలో సమస్యలు వేస్తున్నావు తొలగిపోను గాక. అయా నీ గొప్ప సమాధానం బిడల కలుగును గాక. రెక్కల కష్టార్జితం ఉద్యోగము దేవా ఇదిగో తండ్రి చదువులు అన్ని విధాల బిడలు ఆశీర్వదింపబడును గాక. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి బిడ్డల మీద ఉంచమని, కుటుంబాల మీద ఉంచమని, కడుపును పుట్టిన బిడ్డల మీద ఉంచమని, చేస్తున్న పనుల మీద ఉంచమని, ఉద్యోగాల మీద ఉంచమని, బిడ్డల స్కూల్ చదువు, కాలేజ్ చదువులు, ఉద్యోగాల మీద ఉంచమని, అన్ని బిడ్డలకు ఏమేమి కలిగి ఉన్నారో, ఎటువంటి ప్రయత్నాల్లో ఉంటున్నారో ప్రతి విషయంలో నీ కనుదృష్టి ఉంచను ప్రభా. నీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి నీ కృపలో వర్తిల్ల చేసి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సమర్థుడి రుడిగా నమ్ముచు నీ కృపాస్తాలకు బిడ్డలందరినీ చేతులకు అప్పచెబుచు. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నేను గణపరుచుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన సంఘ బిడ్డలకు, అలాగనే ఇక ముందు ప్రార్థనలు ఏకీపించిన వారికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం సదాకాలము తోడై ఉండి ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా అపోస్తులను పౌలును ఎలా అయితే ముంగుర్చులుగా నేను మాదిరిగా ఏర్పాటు చేసుకుని అలాగ మీరు ఉంటారని చెప్పి అన్నట్లుగా అది అక్షరాల మన జీవితంలో నెరవేర్చి తద్వారా మన ద్వారా ఆయన మహిమ పొందేలాగా ఆయన హస్తాన్నే మనకు తోడు చేసి ఆ కార్యం జరిగించి మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఆమెన్. అలాగూ చేసిన దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమెన్. యేసు రక్తమునకేచే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రపుడు వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. యేసు యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు, అలాగనే ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో నిత్యత్వం చేరు పర్యంతరం సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్.